ఎంత మేధా సంపత్తి ఉన్నా ఎంత విచక్షణ జ్ఞానం ఉన్నా ఏ రకమైన సిద్ధాంతాలను కానీ ఆలోచన విధానాన్ని కానీ మనం అనుసరిస్తున్నప్పటికీ కూడా జీవితంలో చాలా సంఘర్షణ అనేది పోవటం లేదన్నమాట. అయితే మనిషి తన మేధస్సుతో చాలా విషయాల్ని కనుక్కున్నాడు, చాలా లోతైన విషయాల్ని భౌతికంగా తాను తెలుసుకోగలిగాడు. కానీ మానసిక రంగంలో భౌతిక అభివృద్ధి ఎంత సాధించినప్పటికీ కూడా మానసిక రంగంలో ఉన్నటువంటి ఒక సంక్షోభం, ఒక సంఘర్షణ, ఒక అనిశ్చిత స్థితి, ఒక గందరగోళ పరిస్థితి నుంచి బయటపడడం ఎలాగో తనకు తెలియటం లేదు. అందువల్ల దీనికోసం పూర్వకాలం నుంచి మనిషి ఎన్నో విషయాలు కనిపెడుతూ ఉన్నాడు బయటపడడానికి. దానికి ఈవెన్ తనకి రాతి యుగం నుంచి కాలం నుంచి కూడా మనిషి అప్పుడు చిత్రాలు చూస్తే ఏదో దేవుడు ఇలా ఉంటాడు అని మనిషి రూపంలో చిత్రీకరించిన విషయం కూడా కనిపిస్తుంది. అంటే ఎన్నో కనిపెడుతూ ఉన్నాడు. కానీ అసలు ఈ భయం నుంచి, దుఃఖం నుంచి, బాధల నుంచి ఎలా బయటపడడం అనేది ఎన్నో మార్గాలు కనిపెట్టినా దానికి సంబంధించినటువంటి విమోచన, విడుదల, పరిష్కారం దొరకటం లేదు. ఎంతోమంది ఎన్నో రకాల సాధనలు ఇచ్చారు, ఎన్నో రకాల విధానాలు ఇచ్చారు, ఈవెన్ రిలీజియస్ పీపుల్ కూడా. అయితే ఆ సాధనలు, ఆ విధానాలు దానికి కూడా మనిషి అటాచ్ అయిపోతున్నాడు. ఎక్కడైతే అటాచ్మెంట్ ఉందో అక్కడ మళ్ళీ ఫియర్ వస్తుంది. మళ్ళీ యాంత్రికం అయిపోయి ఆ అలవాట్లో పడిపోయి ఏదో ఒక పద్ధతిలో, ఒక పూజలోనో లేదా ఒక రెసిటేషన్లోనో లేదా అంటే ఒక ధ్యాన విధానంలోనో ఎన్నెన్నో విధానాలు ద్వారా కనీసం మనశ్శాంతి పొందుదామని తను చేసేటువంటి ప్రయత్నం తిరిగి గందరగోళానికి తీసుకొని వస్తుంది. సో దాని నుంచి బయటపడే మార్గం ఏమిటో తెలియట్లేదు. తాత్కాలికంగా ఒక రకంగా ఉపశమనం కొన్ని పద్ధతుల ద్వారా కలిగినప్పటికీ కూడా శాశ్వత పరిష్కారం అనేది మనిషికి దొరకటం లేదు. దేనివల్ల కూడా స్థూలమైన విషయాల ద్వారా తప్పించుకున్నా మళ్ళీ అందులోకి వస్తుంది. అలాగే కొన్ని రకాల మానసికమైన సాధనల ద్వారా కానీ లేదా ప్రాక్టీసెస్ ద్వారా కానీ లేకపోతే మత సంబంధమైన విషయాల్లోకి వెళ్ళినా కానీ ఎందులోకి వెళ్ళినా కూడా మళ్ళీ తిరిగి అదే అనిశ్చిత స్థితి, అదే గందరగోళం, అదే దుఃఖం, అదే సంఘర్షణ ఎదురవుతున్నాయి. అంచేత దీనికి మూల కారణం ఒక చెట్టు ఉంది. ఆ చెట్టుకి ఉండేటువంటి కొమ్మలు, ఆకులు నరకడం వల్ల ఎప్పటికైనా చిగురు మళ్ళీ వస్తుందే కానీ ఆ చెట్టు చిగురించకుండా మానదు, మళ్ళీ కొమ్మలు వేయక మానదు. ఆ చెట్టే ఉండకూడదంటే మూల వేరు తెగిపోవాలి. సో ఆ మూల వేరుని తెగాలి అని అంటే దానికి అర్థం ఏమిటి అంటే నేను అనేటువంటి ఒక కేంద్రం నుంచి సమస్యలన్నీ ఉత్పన్నమవుతున్నాయి.
దాని నుంచి వచ్చిన మానసికమైన ఆలోచనలన్నీ కూడా ఎన్నో సమస్యల్ని తీసుకొని వస్తున్నాయి. ఆ నేననేటువంటి కేంద్రం అలాగే ఉంటూ మనం చేస్తున్నది ఏంటి అంటే ఆ కొమ్మల్ని నరకడం, ఆకుల్ని తెంపడం, ఆ తాత్కాలికంగా వచ్చే చిగుర్ని నలిపివేయడం చేస్తున్నాం. కానీ యాక్చువల్గా ఆ చెట్టు ఈ అన్నిటినీ పుట్టిస్తుంది మొత్తం అంతటిని. సో ఆ మూలమైనటువంటి ఆ వృక్షము నాశనం అవ్వాలి అంటే అది పుట్టించిన కారణమైనటువంటి వేరు నాశనం అవ్వాలి. ఆ చెట్టు నాశనం అవ్వాలి ఏకంగా. అది నేను అనే అహంకారం, నేను అనే కృష్ణమూర్తి భాషలో ది కాన్షియస్నెస్ విత్ ఆల్ ఇట్స్ కంటెంట్. అంటే అసూయ, ద్వేషం, భయం, జ్ఞాపకాలు, సంఘర్షణలు, ఆందోళనలు, విసుగు, పోటీతత్వం, యాంబిషన్, ఇలాగ రకరకాలుగా అందులోంచి వచ్చినటువంటి భావ పరంపర, ఉద్వేగాల పరంపర. సో ఇది అంతా కూడా ఈ నేను అనేటువంటి కేంద్రం ద్వారానే బయటికి వస్తున్నాయి. సో ఈ కేంద్రం అలా ఉంటుండగా మనం ఏం చేసినప్పటికీ కూడా, వెదర్ ఇట్ మే కాల్ ఇట్ రిలీజియస్ ఆర్ సంథింగ్ సేక్రెడ్ ఆర్ అన్సేక్రెడ్ ఆర్ ఫిజికల్ ఆర్ సైకలాజికల్, ఏ రకంగా ఏ ఫీల్డ్లోంచి మనం వెళ్ళి దాన్ని తీసేద్దామని చూసినప్పటికీ కూడా అది శాశ్వత పరిష్కారానికి సంబంధించింది కాకుండా పోయింది. అంచేత ఒక శాశ్వత పరిష్కారం అనేది దొరకాలి అంటే నేను అనేది సంపూర్ణంగా, ఆ సెల్ఫ్ అనేది ఆగిపోవాలి. అందుకే కృష్ణజీ అంటారు, సెల్ఫ్ ఈజ్ ఈవిల్, సెల్ఫ్ ఈజ్ ఈవిల్. సో ఈవిల్ అనేది బయట కనిపిస్తున్న ఈవిల్ని తుడిచేయడం వల్ల కాదు, బట్ సెల్ఫ్, యాజ్ లాంగ్ యాజ్ ది సెల్ఫ్ ఈజ్ దేర్ మస్ట్ బి ఈవిల్. సో ఇట్స్ అంటే అది ఎప్పటికీ అంటే ఒక అసూయ, ఒక ద్వేషం, ఒక భయం, ఒక క్రోధం సమాజంలో తన్ని బాధ పెట్టడమే కాదు, తన చుట్టూ ఉండే వాళ్ళని కూడా బాధ పెడుతుంది కదా. సో కాబట్టి ఆ సెల్ఫ్ ఉన్నంతకాలం తనకి శాంతి లేదు, ప్రపంచంలో ఉండే వ్యక్తులకి శాంతి లేదు. సో యూనివర్సల్ పీస్ గురించి మనం చాంట్ చేయొచ్చు, లేదా మనకు శాంతి కావాలని శాంతి మంత్రాలు చదవచ్చు, లేదా శాంతి కోసం ఎక్కడికో మనం ఏకాంతవాసాలకు వెళ్ళొచ్చును. ఫిజికల్గా ఏకాంతవాసాలకు వెళ్ళినంత మాత్రాన శాంతి దొరకదు. ఆ ఏకాంతత లోపట రావాలి. ఏకాంతత అనేది లోపట సంభవించడానికి వీలు లేకుండా అయిపోయింది. ఎందుకంటే సెల్ఫ్ ఉన్నంతకాలం ఒంటరితనమే ఉంది, ఒంటరితనం ఉన్నంతకాలం ఏకాంతత రాదు. సో కాబట్టి మనం ఎక్కడికి వెళ్ళిపోయినా మన వెంట తీర్థయాత్రలు చేయండి, గుడులకు వెళ్ళండి, జపాలు చేయండి, గుహలోకి వెళ్ళి కూర్చోండి, ఎక్కడికి వెళ్ళినా కూడా మన వెంట ఏముంటుంది? సెల్ఫ్ అనేది, ఆలోచన అనేది, గతం అనేది ఉంది కదా, వెనకాతలు ఉంది. సో ఎవరో అంటారు, కాశీకి వెళ్తే గంగానదిలో స్నానం చేస్తే పాపాలు పోతాయి అని అంటారట. అంటే అందరూ వెళ్ళి గంగానదిలో స్నానాలు చేస్తారు, పాపాలు పోతాయని. సో పాపాలు పోయాయి కదా అనుకొని గట్టు మీదకి వస్తే ఎక్కడున్నాయి పాపాలని అంటే చెట్టు మీద కూర్చొని ఉంటాయట. గంగానదిలో ఉన్నంత వరకు రావు, ఒడ్డుకు రాగానే మళ్ళీ పాపాలని ఆ కాకులు వచ్చి మళ్ళీ తన మీద వాళ్తాయి. అంటే ఒక కథ. అది ఎలాగా అంటే మనకు ఒక రకమైన బిలీఫ్, ఒక రకమైన నమ్మకం. దాని నుంచి ఏంటంటే ఒక దగ్గరికి వెళ్తే పాపాలు కడిగించుకోవచ్చు అనుకుంటారు హిందువులు. పలానా పుణ్యక్షేత్రాలకు వెళ్తే పుణ్యం వస్తుంది, పాపాలు పోతాయి. ఇంకోటి ఏమనుకుంటారు వీళ్ళు క్రిస్టియన్స్, ఆ దేవుడితో అన్నీ మనం చెప్పేసుకుంటే పాపాలన్నీ కూడా పోయినట్టే, ఫ్రెష్ అయిపోయినట్టే. ఇలాగ మతాల్లో ఏంటంటే దేర్ ఆర్ సో మెనీ రిలీజియస్ శాంక్షన్స్. సో దీనివల్ల ఏమవుతుంది, వీ బికెమ్ కండిషన్డ్ పీపుల్. సో దాని ప్రకారంగా మనం ఏంటి, ఏదో ఒకటి చేసుకొని పుణ్యకార్యాలు చేస్తున్నాం, పాప ప్రక్షాళన చేసుకుంటున్నాం, జపం చేస్తున్నాం, లేదంటే భగవంతుడికి రోజు పూజ చేస్తున్నాం. ఇలాగా రోజు అనుకొని బాహ్యమైన ప్రక్రియలో పడిపోయి అంతరంగంగా ఉండేటువంటి ఆ కుళ్ళుని, కాపట్యాన్ని, ఈవిల్ని లోపల చూసుకోకుండా
దాన్ని అలాగ ప్రక్షాళన చేయకుండా ఫీల్డ్ అలా ఉండిపోయింది అనమాట లోపల. వీ నెవర్ సీ వాట్ వీఆర్ యాక్చువల్లీ. సో అందుకని అది ఏం చేస్తుంది, ఏదైతే గమనించకుండా ఉండిపోయిందో అది అది ఎప్పటికీ కూడా సెటిల్ అవ్వదన్నమాట. మీరు గమనించలేదు, మనం గమనించలేదు. గమనించకపోతే ఏమవుతుంది, ప్రమాదం పొంచే ఉంటుంది. గమనిస్తే అక్కడ ప్రమాదం ఉండదు. అందుకే ఒక ఎరుక మనిషికి తన మీద తనకి లేదు. ఎరుక చుట్టుపక్కల ఉంది. ఎరుక ఎవరేం చేస్తున్నారో, ఎవరేం మాట్లాడుకుంటున్నారో, ఎక్కడే వస్తుందో ఏదో అవన్నీ కూడా ఎరుక ఉన్నాయి. అయితే తన గురించి, తన భావాల గురించి, మానసికమైన కదలికల గురించి ఏ ఎరుక లేదు. అందుకేమవుతుందంటే ఇప్పుడు ఇంకొక మాట ఉంది. ఇందాక మీరు ఏదో ఆర్డర్ అండ్ డిజార్డర్ ఇది అన్నారు కదా, దాని గురించి వస్తుంది. ఒక ఇల్లు ఉంది. ఆ ఇంట్లో ఏ వస్తువు ఎక్కడ ఉండాలో అక్కడ ఉంటే కరెక్ట్గా అంతా సజావుగా సక్రమంగా ఉంటుంది. మరి బెడ్రూమ్లో విషయాలు హాల్లో వంటింట్లోని, వంటింట్లో మళ్ళీ చిల్డ్రన్ బెడ్రూమ్లోని, ఇలాగా చిందరవందరగా అక్కడ వస్తువులు ఇక్కడ వస్తువులు అక్కడ అలాగే పడేసి ఉన్నటువంటి ఇల్లు క్రమంగా ఉందా లేకపోతే అక్రమంగా ఉందా, సక్రమంగా ఉందా అక్రమంగా ఉందా? సో అలాంటి వీళ్ళు గందరగోళమే కదా. సో ఆ ఇంటిని సర్ది దేని స్థానం దానికి ఇచ్చినట్లయితే ఆ ఇంట్లో హ్యాపీగా ఉంటాం. కానీ ఈ ఇల్లు ఉంది కదా, లోపట ఇల్లు, ఆ ఇంట్లో దేని స్థానం దానికి ఇవ్వడం లేదు. అంటే ఒక విషయం గొప్పగా అయిపోతుంది మనకి ఎల్లప్పుడూ కూడా, ఏదో ఒక వరవడిలో పడిపోతుంది అన్నమాట. అంటే డబ్బు గడించడమే ఒకరికి గొప్ప, పేరు ప్రఖ్యాతులు గడించడమే గొప్ప, గుర్తింపు కావడమే జీవిత ధ్యేయం, లేకపోతే గొప్ప చదువులు చదవడమే జీవిత ధ్యేయం, లేదా అంటే ఒక రాజకీయమైనటువంటి ఒక పదవిని సంపాదించడమే జీవిత ధ్యేయం. ఎప్పుడైతే ఒక రకమైన ధ్యేయం పెట్టుకొని మనిషి వెళ్ళిపోయాడో అప్పుడేమవుతుందంటే తతిమా విషయాల మీద లెక్క చేయకుండా ఏదో ఒక విషయం మీద వెళ్ళిపోగానే ఏదైతే చూడలేదో ఆ విషయాలన్నీ కూడా గందరగోళాన్ని సృష్టిస్తాయి. న్యాచురల్గా ఒక పొలం ఉంది, ఆ పొలంలో ఒక్క పార్టే దున్ని ఆ పార్ట్ని మాత్రమే సస్యశ్యామలం చేయాలనుకుంటే మీ పొలమే అంతా ఒక ఏకర్ పొలంలో ఒక 4-5 సెంట్లు చేస్తున్నారు, మిగతా 90 సెంట్లు ఏమైంది, గడ్డి గాదర ముళ్ళు అన్నీ అందులో లెగుస్తాయి. అలాగా ఈ ఫీల్డ్ ఆఫ్ కాన్షియస్నెస్లో మనం ఒక డిజైర్ పట్టుకొని లేదంటే ఒక ధ్యేయం పెట్టుకొని దాని అందే ప్రవర్తిస్తే ఏంటవుతుంది? ఇప్పుడు ఒక ఫ్యామిలీ ఉంది, ఎంతసేపు బాధ్యత అని కుటుంబం తాలూకా బాధ్యతలో దాంట్లో బాధ్యత అనే బరువు ఉంది, దాన్ని నెరవేర్చకపోతే వీల్లేదని ఆ కుటుంబంలోని పూర్తిగా మునిగిపోయాడు ఒక మనిషి. అప్పుడేమవుతుంది? అసలు తనకి జీవితం అంటే ఏంటో అర్థం కాకుండా పోద్ది. ఆ కుటుంబం విషయమే తప్ప మరి ఇంకేటి తెలియదు. ఆ కుటుంబంలో ఐడెంటిఫై అయిపోవడం వల్ల దట్ బికమ్స్ హీ, ఐఆమ్ దట్ ఫ్యామిలీ, నేను అయిపోయింది అనమాట. సో నేను ఎంత కొంచెం విస్తరించినప్పటికీ నేను నా దేశం విస్తరించింది. అలాగా నేను అనేది కాన్షియస్నెస్ దేనితోటైతే ఐడెంటిఫై అయిపోతుందో, దేని మీద అయితే ఆధారపడిందో, దేని మీద అయితే బంధం పెట్టుకుందో, అప్పుడేమవుతుందంటే తతిమ విషయాలని అది లెక్క చేయదన్నమాట. కేవలం దాన్నే పట్టించుకొని దానితోటే బంధం పెంచుకొని ఉండిపోతుంది. సో ఇట్ క్రియేట్స్ సమ్ ఫియర్. ఎందుకంటే అది పోతుందేమో, అది దాన్ని ఎలా సరిదిద్దును, ఎంతసేపు ఇదే ఆలోచన, నాకేమైపోతుందో అని. ఎందుకంటే బికాజ్ యు ఆర్ ఐడెంటిఫైడ్ విత్ దట్. సో ఏదైనా చిన్న జరిగితే నాకేమైపోతుందో, నా ఫ్యామిలీ అయితే నాకు కాదా, ఇలాగని ఒక భయం అన్నమాట, ఆందోళన పుట్టింది. ఎందుకంటే బికాస్ వేర్ దేర్ ఈజ్ ద డిపెండెన్సీ, ఎక్కడైతే ఆధారపడడం ఉందో, ఎక్కడైతే ఐడెంటిఫికేషన్ ఉందో, ఎక్కడైతే ఒక బంధం అనేది ఏర్పడిందో ఆ బంధంలో ఇవన్నీ వచ్చేస్తాయి. కాబట్టి మనిషి ఏం చేస్తున్నాడంటే ఒక కార్నర్కి
వెళ్ళిపోతున్నాడు. జీవితం అంటే ఒక కార్నర్లో బ్రతకడం అయిపోతుంది. సో ఇప్పుడు ఒక దేశం ఉంది, ఆ దేశంలో విశాఖపట్నం ఉంది. విశాఖపట్నంలో దేశం లేదు, దేశంలో విశాఖపట్నం ఉంది. ప్రపంచంలో ఇండియా ఉంది, కానీ ఇండియాలో ప్రపంచం లేదు. కాబట్టి ఆ పార్ట్కే నువ్వు పరిమితం అయితే నీ ఇండియా గురించి తెలియదు, విశాఖపట్నంకి పరిమితం. అలాగే ఇండియాకే పరిమితం అయితే ప్రపంచం గురించి తెలియదు. కానీ ప్రపంచం గురించి తెలిసినప్పుడు ఇండియా కూడా తెలుస్తుంది, ఇండియా గురించి తెలిసినప్పుడు నీ విశాఖపట్నం కూడా అందులో భాగమే. సో అందుకని వీఆర్ లివింగ్ ఇన్ ది పార్ట్, నాట్ ఇన్ ది హోల్. సో టు అండర్స్టాండ్ ది హోల్, అప్పుడు ఏమవుతుంది, వెన్ యూ అండర్స్టాండ్ ది హోల్, ది పార్ట్ ఈజ్ ఇన్ దట్. బట్ ఇఫ్ యు ఆర్ కన్సర్న్డ్ విత్ ది పార్ట్, దెన్ యూ కెన్ నెవర్ అండర్స్టాండ్ ది హోల్. పరిపూర్ణంగా అర్థమయ్యే అవకాశం లేదు. అలాగేమైందంటే లైఫ్ ఒక చిన్న పరిమితికి సంబంధించిన ఒక చైతన్యంలో పడిపోయి అదే ముఖ్యమని జీవించేస్తుంది అనమాట. బట్ ఆ పార్ట్ లైఫ్ కాదు, లైఫ్లో ఒక భాగం మాత్రమే అది. ద హోల్ లైఫ్ ఈజ్ నాట్ దట్. కానీ మనకేమైందంటే ప్రతి ఒక్కరికి నా జీవితంలో ఒక భాగం ముఖ్యమైపోయింది అనమాట. సో వెన్ ఇట్ బికమ్స్ ఇంపార్టెంట్, అప్పుడు ఏమవుతుంది, ఆ హోల్ గురించి మనకేం తెలియకుండా పోద్ది. అప్పుడు ఆ పార్ట్ ముఖ్యమైపోవడం వల్ల ఇట్ క్రియేట్స్ సో మెనీ అదర్ పార్ట్స్ ఆల్సో, బికాస్ యు ఆర్ ఐడెంటిఫైడ్ విత్ ది పార్ట్. వెన్ యూ సే ఐ ఆమ్ దిస్, ఐ వాంట్ దిస్, సో ఐ ఐడెంటిఫైడ్ విత్ దిస్, ఇలాగ అది నేనే అనుకుంటే నేను కాంది ఇతరుది మరోటి అలా ముక్కలుగా అయిపోయి అన్నీ. సో దెర్ ఇస్ ఎ లాట్ ఆఫ్ కాన్ఫ్లిక్ట్. సో అంతేకాకుండా మొత్తం అంతా ఒక కాన్షియస్నెస్లో టోటల్గా ఈ చిన్న చైతన్యమే కాదు అని మనకు ఎప్పుడు తెలుస్తుంది, మనం కాన్షియస్నెస్ని, మనలో ఉండేటువంటి చైతన్యంలో ఈ లిమిటెడ్నెస్ని, తర్వాత ఐడెంటిఫికేషన్ని పూర్తిగా అర్థం చేసుకొని నేను లిమిటేషన్స్లో ఉండిపోయాను, నేను అందుకనే సంఘర్షణ వస్తుంది, నాకు మిగతా విషయాలు తెలియకుండా పోయి నేను అనే లోకంలోనే నేను జీవిస్తున్నాను, నేను అనే అహంకారంలోనే నేను జీవిస్తున్నాను. అందువల్ల ప్రతిదాంతో యుద్ధం, ప్రతిదాంతో సంఘర్షణ, ప్రతిదాంతో ఒక వైరుధ్యం, ఇలాంటివన్నీ మనకు కలుగుతున్నాయి అని మనం ఎప్పుడైతే గుర్తించి వెన్ వీ బిగిన్ టు అండర్స్టాండ్ ది హోల్ థింగ్ ఇన్ ది కాన్షియస్నెస్, దెన్ వీ ఆర్ ఏబుల్ టు కమ్ అవుట్. కానీ అలా చూడకపోవడం వల్ల ఏంటవుతుందంటే మనకు అది ముఖ్యం కాకపోవడం వల్ల, ఎందుకు ముఖ్యం కాకపోవడం అవుతుందంటే బికాజ్ వీఆర్ నాట్ ఇంట్రెస్టెడ్ ఇన్ దట్. వీఆర్ ఇంట్రెస్టెడ్ ఇన్ సో మెనీ థింగ్స్ ఇన్ లైఫ్. ఈవెన్ మూన్ మీద దిగడం కూడా ఇంట్రెస్టే మనకి. అలాగా ఫిజికల్ థింగ్స్ ఏంటి, సైకలాజికల్ డిజైర్స్ ఏంటి, ఏవైనా చాలా ఇంట్రెస్ట్లు క్రియేట్ అయిపోయాయి. బట్ ఏదైతే తక్కువ ముఖ్యంగా మనం ఇంట్రెస్ట్ పెట్టాలో దానికి అధమస్థానం ఇచ్చాం, ఏదైతే అలా విలువ లేదో దానికి ప్రథమ స్థానం ఇచ్చాం. అంటే తల కాళ్ళు దగ్గర, కాళ్ళు తల దగ్గర పెట్టి ఒక మనిషిని నడమన్నట్టు ఎలా నడుస్తాడు, తల్లకిందులుగా ఉంది వ్యవహారం అన్నమాట. అందుకే సంఘర్షణ అంతా. సో కాబట్టి ది మెయిన్ థింగ్ ఈజ్, అసలు నేను అనేటువంటి వ్యవహారికమైనటువంటి నేను, సైకలాజికల్గా డిస్టర్బెన్స్ అన్నీ వస్తున్న నేను దేనివల్ల వస్తుంది? మనం ఏం చేస్తున్నామంటే బయట సమస్యలు ఎంతసేపు ఆలోచిస్తాం, బయట విషయాలు ఆలోచిస్తాం, కానీ అది మానసికమైన ఒక ప్రవృత్తి నుంచి అవి బాహ్యముఖమయ్యి అదేమో సృష్టింపబడుతున్నాయి. సో అంతరమే బాహ్య విషయాలు ఇలాగ జరగడానికి కారణము అని, బాహ్య విషయాల్ని సరిచేయడం వల్ల అంతరం సరిచేయడం కాదు, కానీ అంతరాన్ని సరిచేస్తే బాహ్య విషయాలు సరవుతాయి అని ఎప్పుడైతే మనం గుర్తించామో దెన్ ఇట్ బికమ్స్ ఇంపార్టెంట్. సో మనం వీ బికమ్ సో మెకానికల్, యాంత్రికమైపోయాము. తర్వాత ఇతరులను అనుసరించటం అనేది మనకు అలవాటు అయిపోయింది. తర్వాత ఎక్కువ మంది ఏం చేస్తున్నారో దాంట్లోనే వెళ్ళిపోవడం ఒక రకమైన సెక్యూరిటీ. ఎందుకంటే కొంచెం భిన్నంగా ఉంటామంటే లోకం ఏలెత్తి చూపిస్తుందేమో, వీడికి పొగరంటదో లేకపోతే నాస్తికుడు అంటదో మరొకటి అంటదో అని భయం అనమాట. సో యూ వాంట్ టు అడ్జస్ట్ ఇట్.
ఎందుకంటే ఆ సెల్ఫ్ ఎప్పుడు కూడా సెక్యూరిటీ కోరుకుంటుంది. ఆ సెక్యూరిటీలో ఇన్సెక్యూరిటీ ఉందని దానికి గ్రహించడం లేదు. బట్ వెన్ ది సెల్ఫ్ సీస్ దట్ ద వాట్ ఇట్ ఫీల్స్ సెక్యూర్ ఈజ్ ఫుల్లీ ఇన్సెక్యూర్ అనే సత్యాన్ని చూడగలగాలి. చూసిన తర్వాత అప్పుడు తన గురించి అర్థం చేసుకోవడం జీవితంలో అన్నిటికంటే ముఖ్యం అని తేలిపోతుంది. ఎందుకంటే ఏది ముఖ్యమో తెలియకపోతే జీవితం అస్తవ్యస్తం అయిపోద్ది అన్నమాట. ఒకవేళ ముఖ్యమని తెలిసినా ఈ ట్రబుల్ పడడానికి ఎవరికి ఇష్టపడడం లేదు. ఇప్పుడు ఒక పూజ పెట్టండి, ఇలాంటి హాల్స్ 100 అయినా చాలు. అర్థమైంది. ట్రెడిషన్లో ఒక పెద్ద ఇది జరిగిపోతుందని పెట్టండి, మీ కోరికలన్నీ తీరిపోతాయి, అందరూ వచ్చేస్తారు. అంటే సెల్ఫ్కి ఏం కావాలా? సెల్ఫ్ అది విస్తారం అవ్వాలా, దాని కోరికలు తీరాలా, దాని ఇంకా ఒబేస్ అవ్వాలి, బలమైపోవాలి, అది బ్రతకాలంటే ఇవన్నీ కావాలన్నమాట. దేని మీద ఆధారపడాలి. సో ఏ ఆధారం లేకుండా చేసేస్తే సెల్ఫ్ ఉండలేదు. సో ఇన్సెక్యూర్ ఫీల్ అవుతుంది. అందుకని సెల్ఫ్ యొక్క ఇన్సెక్యూరిటీ మనం ప్రోత్సహించినంతకాలం, అది ఇన్సెక్యూర్గా ఉంది సెక్యూర్లో పెట్టేయాలి అనుకున్నంతకాలం, సెక్యూరిటీ కోసం తాపత్రయపడినంతకాలం మనకి సెల్ఫ్ నోయింగ్ అనేది సాధ్యం కాదు, వీలు కాదు. ఆ మెంటాలిటీ ఉండకూడదు. ఉన్నంతకాలం మనం ఏదో ఒక దాంతో ఐడెంటిఫై అయిపోతుంటాం, దేంతోనో అడ్జస్ట్ అయిపోతాం, జీవితం యాంత్రికంగా గడిచిపోతూ ఉంటుంది అనమాట. అందుకే దెర్ మస్ట్ బి, కృష్ణజీ అంటారు, సైకలాజికల్ రివల్యూషన్. సో ఆ రివల్యూషన్ లోపటి నుంచి రావాలా, ఇది కాదు జీవితం అని ఎప్పుడైతే సీరియస్ అయ్యామో దెన్ వీ బిగిన్ టు లుక్ ఇన్ టు అవర్ సెల్వ్స్. అయితే ఇది చాలా చాలా సుదూర ప్రయాణం, కష్టతరమైన ప్రయాణం. ఇది ఏదో ఒకసారి ప్రయత్నించి ఒకసారి చూసి వదిలేసేది కాదు. చూడడం అంటే చూస్తూనే ఉండాలి. ఏ క్షణంలో మాయ మళ్ళీ లాగేస్తుందో, ఏ క్షణంలో మళ్ళీ డెల్యూషన్లోకి వెళ్ళిపోతామో, ఏ క్షణంలో అహంకారం మళ్ళీ పురి విప్పుతుందో మనకు తెలియదు. ఏ క్షణం కోరికలు పుట్టలోంచి పాములాగా లెగుస్తాయో తెలియదు మనకి. సో కాబట్టి వీ మస్ట్ బి అవేర్ కంటిన్యూస్లీ. ఇది చాలా కష్టం. ఎందుకంటే ఇది చేసి అంటారా, ఈ పూజ అంటే వెళ్ళిపోతారు, యాత్రలకు వెళ్ళిపోంటారా అంటే వెళ్ళిపోతారు, నామజపం చేసి అది చాలా సులువు అనమాట. ధ్యానం చేసి అంట చేసుకుంటారు, ఏదో ఊపిరి మీద ధ్యాస పెట్టడమో లేదా మరో నామం చేయడం ఏదో చేస్తారు. కానీ మనల్ని మనం చూడాలి అని అంటే అది మనసు ఒప్పుకోదన్నమాట. సో అందుకని ఇది కానీ చెయ్యకపోతే వేరే మార్గమే లేదు, ఇంకొక మార్గం లేదు. మనం ఏం చేసినప్పటికీ తిరిగి 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 వైకుంఠపాళిలో పాములాగా మింగేస్తే మళ్ళీ కిందకే రావాలి, ఎక్కడో దగ్గర పడిపోతాం. కాబట్టి నిజంగా అంతరంగాన్ని శోధించి అంతరంగంలో జరుగుతున్న ప్రక్రియని గమనించి చూడలేకపోతే, ఆ ఎరుక లేకపోతే మనం శాంతి అశాంతి, శాంతి అనే 2 పదాలు కాదు, శాంతికి అశాంతి ఆపోజిట్ అవ్వచ్చు, కానీ నిజమైన శాంతి అశాంతికి ఆపోజిట్ కాదు. నిజమైన నిశ్శబ్దం శబ్దానికి ఆపోజిట్ కాదు. ఎందుకంటే శబ్దం లేకపోతే వచ్చిన నిశ్శబ్దం అది వేరు. లేదా నిశ్శబ్దం అంటే శబ్దాన్ని బట్టి, శబ్దం ఉంది కనుక మనకు నిశ్శబ్దం కావాలనుకోవడం నిశ్శబ్దం కాదు. కానీ నిశ్శబ్దం శబ్దం అనేటువంటి 2 పదాలకి మించిన నిశ్శబ్దం ఒకటి ఉంది. అది శబ్దంతో చెప్పలేని పరిస్థితి. ఎందుకంటే ద మూమెంట్ యూ సే ఇట్ ఈస్ సైలెన్స్, ఇట్ ఈస్ నాయిస్. సో మైండ్ గుర్తించినప్పుడు అది నాయిసే కదా. సో సంథింగ్ విచ్ the mind cannot recognize it because it is not of the mind. అంటే how can you say that it is this? If you have experienced something, when you see something you say this is this, this is this. If you do not experience what is silence in the mind, so how can you recognize silence? మనకి అనుభవంలో ఉన్నదే మనం ఇది ఫలానాది, ఇది ఫలానాది, ఇది గుర్తిస్తుంది మైండ్. అనుభవంలో లేనిది దానికి ఎలా పేరు పెట్టగలదు? పేరు పెట్టలేదన్నమాట. సో కాబట్టి అనుభవానికి అవతలకి వెళ్ళాలి. పేరు పెట్టడం అనే దానికి అవతలకి వెళ్ళిపోవాలి. అంటే నేమింగ్, రికగ్నిషన్ అండ్ ఎక్స్పీరియన్స్.
వీటికి అవతలకు వెళ్ళిపోయినటువంటి ఒక స్థితి ఉంటేనే తప్ప దెన్ వీ కెనాట్ గో ఇన్ టు ద హోల్. అంటిల్ దెన్ వీ రిమైన్ ఇన్ ది పార్ట్. ఇన్ ది పార్ట్ మీన్స్ ఎంత చదివినా, ఎంత నేర్చుకున్నా, ఏం తెలుసుకున్నా కూడా కృష్ణమూర్తి బుక్స్ అన్నీ చదివేసిన, లేదా మరొక ఫిలాసఫీ చదివేసిన, ఇఫ్ యూ డు నాట్ గో అండ్ అండర్స్టాండ్ యువర్ సెల్ఫ్, ద వేస్ ఆఫ్ దిస్ సెల్ఫ్, పూర్తిగా అన్ని రకాల వేస్లో అది ఎలాగ తప్పించుకుంటుందో నిత్య జీవితంలో రిలేషన్షిప్లో మనం గమనించకపోతే దెర్ ఇస్ నో వే అవుట్. అసలు మార్గమే లేదు. సో ఇది మనం చాలా లోతుగా పరిశీలన చేయవలసిన విషయం అన్నమాట. అయితే దీనికి ఆ పరిశీలనలో సెల్ఫ్ ఎప్పుడు ఇంటర్ఫియర్ అవుతుందన్నమాట. ఎందుకంటే సెల్ఫ్ ఎందుకు ఇంటర్ఫియర్ అవుతుందంటే, ఎప్పుడైతే మనం అవేర్గా ఉన్నామో ఆ అవేర్నెస్ అనేది మనకు బాగా, ఒకవేళ చదివామనుకోండి, అవేర్గా ఉండాలి, మన థాట్స్కి అవేర్గా ఉండాలి, లేకపోతే మన ఇమోషన్స్కి అవేర్గా ఉండాలి, మన చేతలకి అవేర్గా ఉండాలి అనుకున్నాం అనుకోండి. సో అవేర్గా ఉండాలి అనుకునేసరికి అవేర్గా ఉండాలని ఉంటాము, కానీ మళ్ళీ ఆ అవేర్నెస్లో ఏమవుతుంది, సెల్ఫ్ ఇంటర్ఫీర్ అయ్యి ఇది తప్పు, ఇది రైటు, అంటే అవేర్గా ఉండబట్టే ఇది తప్పు, ఇది రైటు, ఇది ఇలాగ చేస్తేనే బాగుంటుంది అనేసి నేను అవేర్గా ఉండబట్టి కదా నాకు తెలిసిందంటుంది. అదే మాయ. అందుకని అక్కడ తప్పు, రైటు, ఇది మంచిది, ఇది చెడ్డది అని ఎంచేది ఏది? సెల్ఫే కదా. తనకు తెలిసిన జ్ఞానంతో అది ప్రస్తుతాన్ని తాకుతుంది, ఆ ప్రస్తుతాన్ని మౌల్డ్ చేస్తుంది, ప్రస్తుతాన్ని తన గత జ్ఞానంతో గుర్తిస్తుంది. అదే సెల్ఫ్ కదా. సో ఎంతసేపు అయితే ఆ ప్రస్తుతాన్ని అది ఏదో చేయాలని చూస్తుందో అంతకాలం ప్రస్తుతం అనేది గతంగా మారిపోతుంది. అంటే వెన్ ది ఓల్డ్ టచెస్ ద ప్రెజెంట్, ద పాస్ట్, దెన్ ఇట్ బికమ్స్ ద పాస్ట్ న్యాచురల్లీ. సో అందుకని అందులో కొత్తదనం అంతా పోయిందనమాట. అందులో కొత్తది ఏమీ తెలియదు, కొత్తది ఉందని కూడా తెలియదు. అందుకని ఈ పాస్ట్ నాలెడ్జ్లో మనం ఎప్పుడైనా దాన్ని మన అవేర్నెస్గా ఉండి పాస్ట్ నాలెడ్జ్ కానీ కలుస్తుంది, అందులో ఉన్నది అని అంటే ఆ అవేర్నెస్లో, దెన్ దట్ అవేర్నెస్ బికమ్స్ మెకానికల్. దట్స్ వై కృష్ణమూర్తి పాయింట్స్ ఇట్, దట్ అవేర్నెస్ బికమ్స్ మెకానికల్. అలాంటి అవేర్నెస్ కాదు. ఎందుకంటే ప్రతిసారి దాన్ని ఇచ్చేసి దాని గతంతో దాన్ని ప్రస్తుతాన్ని టచ్ చేసి అవేర్గా ఉండడం వల్ల ఏ ప్రయోజనం లేదు. సో అందుకే హీ ఇంట్రడ్యూసెస్ చాయిస్లెస్ అవేర్నెస్. చాయిస్లెస్ అవేర్నెస్లో ఏమవుతుంది, ఎంపుడు లేని ఎరుక అని తెలుగులో చెప్పుకుంటే అది ఒక మాట కాదు, అది మనం నిజంగా దాన్ని అప్లై చేయగలిగినప్పుడు తప్పకుండా అది ఎలాగ ఆలోచన ఆగుతుంది, దాని యొక్క స్వరూప స్వభావాలు ఏంటి, దాని ఆరిజిన్ ఏంటి, అన్నీ కూడా చక్కగా బోధపడతాయి. అయితే అది ఎలాగ దాన్ని మనం మన జీవితంలో ప్రవేశపెట్టడం అనేటువంటిది, మన నడవడికలో ప్రవేశపెట్టడం, మన చర్యల్లో, మన ఆలోచన విధానాల్లో అన్నిటిలో ప్రవేశపెట్టడం, ఇది ఎలాగ వీలవుతుంది అంటే, ఇక్కడ ప్రతి విషయాన్ని సరికొత్తదిగా చూడగలిగేటువంటి ఒక మానసిక స్థితి కావాలి. సరికొత్తదిగా ఉండాలి అని అంటే పాతది ఇంటర్ఫియర్ అవ్వకూడదు. పాతదేంటి, మంచి చెడు, ఇష్టము అయిష్టము, కావాలి వద్దు అనే ద్వంద్వాలతో కూడుకున్నది పాతది. ఎప్పుడు ఈ ద్వంద్వాలు పాత దాంట్లో ఉంటాయన్నమాట. ఎందుకంటే ఇట్ ఈస్ ఫుల్ ఆఫ్ ఎక్స్పీరియన్సెస్. ఎక్స్పీరియన్సెస్ వచ్చినప్పుడు అది రెండు విభాగాలుగా అనుభవాల్ని డివైడ్ చేస్తుంది. వన్ ఈజ్ ది ఆడ్ థింగ్స్ అండ్ అదర్ ఈజ్ ద బ్యూటిఫుల్ థింగ్స్. వన్ ఈజ్ లైకింగ్ అండ్ అదర్ ఈజ్ డిస్లైకింగ్. ఇలాగేంటవుతుందంటే ఇష్టం అయిష్టం అనే రెండు విభాగాలుగా విడిపోతుంది అన్నమాట. సో ఆ బ్రెయిన్లోంచి ఏది చూసినా ఇష్టం వైపు కానీ అయిష్టం వైపు కానీ చూడడం జరుగుతుంది. కానీ ఇష్టాలకి అతీతంగా చూడడం ఏంటి అవ్వదు. సపోజ్ ఇఫ్ దెర్ ఈజ్ సంథింగ్, ఒక విషయం ఇక్కడ మాట్లాడుతున్నాం,
మాట్లాడితే ఏమవుతుంది, గత జ్ఞానంతో మనం వింటున్నాం అనుకోండి. వింటున్నప్పుడు ఏమవుతుంది, ఇది సరైందే, ఇది సరైంది కాదు, జడ్జిమెంట్ అన్నమాట. ఆ జడ్జిమెంట్ ఎక్కడి నుంచి వస్తుంది, జడ్జిమెంట్ గతం నుంచి వచ్చింది. వచ్చినప్పుడు ఏమవుతుంది, యు ఆర్ నాట్ లిసనింగ్ ఎట్ ఆల్. యు ఆర్ నాట్ లిసనింగ్ ఎట్ ఆల్. ఎందుకంటే మీ జడ్జిమెంట్ నుంచి ఏదైతే కొత్తది ఉందో దాన్ని పాత దానిలోకి మార్చేస్తుంది మనస్సు. సో యు ఆర్ ఓన్లీ లిసనింగ్ టు ది పాస్ట్, నాట్ ద ప్రెజెంట్. ద ప్రెజెంట్ ఈస్ ది న్యూ థింగ్. సో కృష్ణమూర్తి లిసనింగ్ ఏమంటారంటే, వెన్ యు ఆర్ లిసనింగ్ సంథింగ్, ఇఫ్ దెర్ ఈస్ ట్రూత్ ఇన్ ఇట్, ఇఫ్ యూ డు నాట్ ఇంటర్ఫియర్ విత్ దట్ లిసనింగ్, అంటే నేమింగ్ కానీ జడ్జిమెంట్ కానీ లోపల ఉండేటువంటి గత జ్ఞానం కానీ ఏమీ లేదనుకోండి, ఏమీ లేకపోతే ఏమవుతుంది, ఏది ట్రూత్ అది ఉంటుంది, ట్రూత్ కాంది రాలిపోతుంది అంతే. నువ్వు దాన్ని ఇష్టం అయిష్టంతో తాకకుండా ఉంటే. సో దట్ ఈస్ ది గ్రేట్నెస్ ఆఫ్ దట్ ఎనర్జీ. సో ఎనర్జీ ఎప్పుడు పుడుతుందంటే, ఆ చాయిస్లెస్ అవేర్నెస్తో మనం చూస్తుండేటప్పుడు దెన్ రైజెస్ ది ఎనర్జీ. అప్పుడు రైజ్ అవుతుంది ఎనర్జీ. సో దట్ ఎనర్జీ ఎప్పుడు అది యాక్షన్, దాని యాక్షన్ ఎప్పుడు ఎలా ఉంటుందంటే, ఇట్ ఆల్వేస్ టచెస్, అంటే ఏది టచ్ చేసినా అది ఫ్రెష్గానే ఉంటుందన్నమాట. అందులో గతం అనేది ఏమాత్రం జోడించి ఉండదు. సో వేర్ దేర్ ఇస్ దట్ చాయిస్లెస్ ఎనర్జీ, ద ఎనర్జీ ఈజ్ కంప్లీట్ అండ్ ఇట్ ఈస్ ఫ్రిక్షన్లెస్ అండ్ ఇట్ హ్యాస్ నో డివిజన్ అండ్ ఇట్ ఈస్ హోల్. And that energy is within us. Within us it is completely. But the mind has fragmented that energy. ముక్కలు చేస్తుంది అనమాట. ఎందుకంటే గత జ్ఞానంతో, ఎప్పుడైతే గత జ్ఞానం లేదో మనం దాన్ని అలాగే ఏ విషయాన్నైనా గత జ్ఞానంతో ఇంటర్ఫియర్ కాకుండా, జోక్యం లేకుండా, అవును కాదు అనకుండా, దాన్ని ఇష్టాలు ప్రదర్శించకుండా ఏ విషయాన్నైనా మనం అలాగే చూడగలిగినప్పుడు ఏమవుతుంది అక్కడ, అప్పుడు ఏది ఉందో ఆ ఫ్యాక్టే, ఆ ఫ్యాక్ట్ని మాత్రమే చూడగలుగుతుంది అంతే. ఆ ఫ్యాక్ట్ యొక్క పూర్వాపరాలు, అంటే దాని గతం కానీ దాని భవిష్యత్తు కానీ దాని యొక్క పర్యవసానాలు కానీ ఏది మనసు లెక్క పెట్టడం లేదు. ఫ్యాక్ట్ని ఫ్యాక్ట్ లాగే చూస్తుంది అంతే. ఆ ఫ్యాక్ట్ని ఫ్యాక్ట్ లాగే ఎప్పుడైతే చూసిందో అప్పుడు అది కొత్తదిగా తెలుస్తుంది. అప్పుడు పాతది ఇంటర్ఫియర్ అవ్వకపోవడం వల్ల అవగాహన అనేది సాధ్యమవుతుంది. ఆ అవగాహనలో ఇప్పుడు ఒక కోపం చూసామనుకోండి ఉదాహరణకి, ఆ కోపం అనేది ఎలా చూస్తాం, కోపం గురించి మనకు తెలుసును అది ఎలా ఉంటుందో. కాబట్టి మనసు ఏం చేస్తుంది, కోపం గురించి అంతా తెలిసినట్టుగా చూస్తుంది. అవును కదా, కోపం అంటే నాకు తెలుసు, భయం అంటే నాకు తెలుసు, ఆందోళన పడ్డం అంటే తెలుసు, సంఘర్షణ అంటే ఏం తెలుసు. సో అలాగే చూసినంతకాలం ఎప్పటికీ ఆ కోపం కానీ భయం కానీ పుస్తకాలు కోపం గురించి చదివినా, దాని గురించి విమోచన గురించి చదివినా పోదది. సో ఆ కోపాన్ని ఈ ఎంపుడు లేని ఎరుకతో చూసినప్పుడు కోపం అనేది ఒక ఫ్యాక్ట్ అనమాట. సో దాన్ని చూసినప్పుడు దాంట్లో ఏమాత్రం ఇంటర్ఫియరెన్స్ లేనప్పుడు ఏమవుతుంది అంటే, సెల్ఫ్ ఈజ్ నాట్ ఇంటరాక్టింగ్ విత్ ఇట్స్ ప్రోడక్ట్ విచ్ ఈస్ ద యాంగర్. Anger is its product, its thought, its emotion. So that emotion is not different again from the self. So self has divided the thought as two things, as me and my anger. It's not like that. So అందుకని ఎంతకాలం ఎన్ని పుస్తకాలు చదివి ఎంత కుస్తీ పట్టినా కోపం తగ్గదనమాట. నువ్వేమైతే చేయి, చన్నీళ్ళు స్నానం చేయి, లేకపోతే మరోటి చేయి, జపం చేయి, శాంతం గురించి ఏవో మంత్రాలు చేయి, లేకపోతే దూరంగా వెళ్ళిపో, ఏమీ లేదు. మళ్ళీ బయటకు వస్తే మళ్ళీ అదే కోపం, ఏ రిలేషన్షిప్లో మళ్ళీ అదే. ఎందుకంటే అది ఎప్పుడు అండర్స్టాండ్ కాలేదన్నమాట. సో అండర్స్టాండ్ అవ్వాలంటే ఏంటంటే, గత జ్ఞానం ఇంటర్ఫియర్ అవుతున్నంత కాలం అది కోపంతో ఇంటర్ఫియర్ అవుతుంది, భయంతో ఇంటర్ఫియర్ అవుతుంది. బికాస్ యూ ఆర్ దట్ ఫియర్, యూ ఆర్ దట్ యాంగర్, యు ఆర్ నాట్ డిఫరెంట్ ఫ్రమ్ దట్. సో ఇఫ్ యూ కమ్ అవుట్ ఆఫ్ దాట్, అంటే చాయిస్లెస్ అవేర్నెస్లో ఏమవుతుంది, దెర్ ఈజ్ అన్ ఎంప్టీనెస్. అక్కడ ఏది పాతది లేదు, ఇంటర్ఫియర్ అవ్వటం లేదు. చూస్తున్నప్పుడు ఏమవుతుంది, దేనితోని ఇంటర్ఫియరెన్స్ లేని ఆ చూపులో దేన్ని ఆ ఉన్న ఫ్యాక్ట్ని ఏ విశ్లేషణ లేదు. అది నచ్చలేదని చూడలేదు, నచ్చిందని చూడలేదు, ఇది ప్రమాదకరం అని చూడలేదు, ఇది ప్రమాదకరం కాదు అని చూడలేదు.
దీనివల్ల ఇన్ని ఉపద్రవాలు వస్తాయని చూడలేదు. ఉపద్రవాలు రావడం కాదు, కోపం ఉండాలి కొన్ని చోట్ల అని వ్యాఖ్యానించడం కూడా లేదు, ఏదీ లేదు. జస్ట్ సీయింగ్ వాట్ ఈస్ హ్యాపెనింగ్ వెన్ ద యాంగర్ ఒక్కసారి ఇలా పుట్టిన వెంటనే, నాట్ ఆఫ్టర్ దట్. ఒక ఇమోషన్ వచ్చి మీరు మాట్లాడుతున్నప్పుడు మీరు చూడలేరు, బికాస్ యూ బికమ్ ది యాంగర్. సో పుట్టిన వెంటనే చూస్తుండేటప్పుడు ఏమవుతుంది, అది దానికి సెల్ఫ్ మళ్ళీ తన ఆలోచనలతో ఇంటర్ఫియర్ అవ్వలేదు కనుక, అక్కడ చూసేది సెల్ఫ్ కాదు కనుక మరి దానికి ప్రాణం లేదన్నమాట. ఏదైతే ఉందో ఆలోచన కనిపిస్తుందో దానికి ఆలోచనకి ప్రాణం లేదు. అది డికే అయిపోతుంది, అక్కడికక్కడ పోతుంది. అలాగా ఒక దాన్ని చూడటం వల్ల అది లేకుండా చేయడం ఎలాగో ఆ ఆర్ట్ తెలియాలి. మనం ఎన్ని విన్నా లాభం లేదు, ఎన్ని చదివినా లాభం లేదు. అప్లై ఇట్ దేర్ అండ్ దెన్ వెన్ ఇట్ కమ్స్. ఎందుకంటే ఇది ఆపర్చునిటీ అనమాట. ఇఫ్ యువర్ వైఫ్ లేస్ సంథింగ్, లిసన్ టు ఇట్ క్వైట్లీ అంటారు కృష్ణజీ. లిసన్ టు ఇట్. మనం ఏంటవుతుందో వెంటనే రియాక్ట్ అయిపోతున్నాం. అంటే ఎక్కడి నుంచి రియాక్ట్ అవుతున్నాం? సెల్ఫ్ నుంచి. సెల్ఫ్ అంటే ఏంటి? గత జ్ఞానం, జ్ఞాపకాలు, మనకు తెలిసినటువంటి దాన్ని ఏమంటారు, రియాక్షన్. ఆ రియాక్షన్ వెంటనే ఫ్రాక్షన్ ఆఫ్ ది సెకండ్లో వచ్చేస్తుంది. దాని టైం కూడా ఉండదు, ఇమ్మీడియట్గా వస్తుంది. అది చూడడానికి మీకు టైం ఉండదు. అక్కడ అవేర్గా ఉండండి అని మీకు గుర్తు రానే రాదు. వచ్చిన ఏం చేయడానికి అవకాశం లేదు అక్కడ. ఎందుకంటే అది ఒక ఫ్లడ్ లాగా తీసుకొని వెళ్ళిపోద్ది, సునామీ లాగా. సో అక్కడ లాభం లేదు. సో వెన్ ఇట్ రైజెస్, అంటే ఆ అవేర్నెస్ ఎంత ఉండాలి అంటే చాలా అప్రమత్తత, చాలా అలర్ట్నెస్ కావాలి. ఇది కావాలంటే దేర్ మస్ట్ బి లాట్స్ ఆఫ్ ఎనర్జీ. సో యూ మస్ట్, అంటే మీరు ఫిజికల్ బాడీని అంత బాగా మెయింటైన్ చేయాలి. ఒక కారణం. 2, ఫిజికల్ బాడీని చాలా అలర్ట్గా ఉండేటువంటి, అంటే నాడీ మండలం కానీ ఫిజికల్ బాడీ కానీ అంత ఆరోగ్యం కానీ అంత చక్కగా ఉండేటప్పుడు ఒక రకమైన ఆరోగ్య స్థితిలో నుంచి అది బేస్, అది అసలు యాక్చువల్గా అది ఉండి, అది ఒక్కటే కాదు, మెడిటేషన్ అనేది కృష్ణజీ చెప్తారు. మీరు ఒంటరిగా కూర్చున్నారు, స్టూడెంట్స్తో చెప్తున్నారు, రిషి వ్యాలీ స్కూల్ స్టూడెంట్స్లో ఈ టెల్స్ అబౌట్ మెడిటేషన్ అనేది మీరు కూర్చుంటారు, కళ్ళు మూసుకోండి అంటారు. తర్వాత కన్ను గుడ్లు ఎటు అటు ఇటు కడపొద్దు, నిశ్చలంగా ఉంచండి అంటారు. ఈ సేస్ అట్ ది బిగినింగ్. ఎలాగనేది అంటే అది చూస్తే ఆయన కూడా ఒక టెక్నిక్ని చెప్తున్నారని అర్థమవుతుంది అన్నమాట. సో కళ్ళు మూసుకోండి అంటారు. మూసుకున్న తర్వాత శబ్దాలు వినండి, ఏం జరుగుతుందో చూడండి, చుట్టుపక్కల మీ లోపల ఏమవుతుందో ఆలోచనలు వస్తున్నాయో చూడండి అంటారు. సో అలాగా చూడటం అనేది ఏంటి అనేది తెలుస్తుంది బిగినింగ్లో. సో అలాగ చూడడం అనేది యాక్చువల్గా చేసిన తర్వాత అస్తాచల్లని ఒకటి ఉంది ఋషి వ్యాలీ స్కూల్లో. అక్కడ తీసుకెళ్ళి ఆ కొండ ఉంటుంది, అక్కడ సూర్యుడు అస్తమిస్తాడనమాట. అక్కడ చెట్లని చూడండి, మేఘాలని చూడండి, వాతావరణం చూడండి, కానీ పేరు పెట్టకుండా చూడగలరా? సో మళ్ళీ అంటే నేమింగ్ ఎప్పుడైతే వచ్చిందో రికగ్నిషన్ వస్తుంది కదా, రికగ్నిషన్ నేమింగ్ కలిసి వెళ్తాయి. సో అందుకని అలా చూడగలరా? సో ఇలాగా మనం ఒకవేళ సపోజ్ ఇఫ్ యూ డూ దాట్ ఇన్ ది ఎర్లీ మార్నింగ్, సిట్టింగ్ లైక్ దాట్, అండ్ ఇఫ్ యూ ఆర్ లిసనింగ్ టు ది సౌండ్స్, కుక్కలు అరుస్తుంటాయి, ఎవరో తపేళాలు తాగుతుంటారు, పని మనిషి ఊడుస్తుంటుంది బయట, ఎర్లీ మార్నింగ్ అంతా నిశ్శబ్దంగా ఉంటుంది, ఏ క్షణం ఏ శబ్దమైనా వినిపిస్తుంటుంది, గాలి తగులుతుంటుంది. సో యు ఆర్ సిట్టింగ్, ఏదో దురద పుడుతుంది, లేదా ఆలోచన ఏదో వస్తుంది. సో ఇఫ్ యు ఆర్ వాచింగ్ దాట్, అలా వాచ్ చేస్తున్నప్పుడు ఏమవుద్దంటే దెన్ ఎన్నో థాట్స్ వచ్చేస్తాయి కదా, ఆ థాట్స్ అన్నీ పుంఖాలుగా వస్తున్న ఆలోచనలు ఒక సమయంలో ఏమవుతాయంటే ఒక సింగిల్ థాట్ రన్ అవుతుంటుంది. కొంతసేపటికి ఏదో ఒక థాట్ వచ్చి అది అలాగా రన్ అవుతుంది. మనం చూస్తాం ఒక థాట్తో పాటు ఎన్నో థాట్లు మధ్యలో వచ్చేస్తుంటాయి. ఓ పుస్తకం చదువుతుంటాం కదా, మీరు గమనించండి,
ఆ సమయంలో 4-5 థాట్స్ కూడా వస్తాయి, మళ్ళీ సెంటెన్స్ బ్యాక్కి వెళ్తాం, రారా? సో అలాగా ఎప్పుడైతే మనము ఒక థాట్ మీదకి వచ్చేసామో కొంత ప్రోగ్రెస్ ఉంది. సో ఆ థాట్ అంటే సైలెన్స్ డాన్ అవుతున్న కొలది ఒక థాట్ మీదకి వస్తుంది. ఆ ఒక్క థాట్ అలాగే చూస్తుండేటప్పటికి మనకి నిజంగా ఆ చాయిస్లెస్ అవేర్నెస్ అది కొంత మనం తెలుసుకున్నాం కనుక అలాగే మనం దాన్ని చూస్తే ఏం జరుగుతుందని థాట్ ఆగడం జరుగుతుంది. ఆగినప్పుడు ఎనర్జీ ఫ్లో అవ్వడం తెలుస్తుంది. సో ఈ ఎనర్జీ అంతా కూడా ఏమవుద్దంటే మనం డైలీ లైఫ్లో మనం రిలేషన్షిప్ విత్ పీపుల్, విత్ థింగ్స్ అండ్ విత్ ఐడియాస్ అంటారు ఆయన, అందులో మన సెల్ఫ్ గురించి తెలుస్తుంది బాగా అని. సో అలా చూస్తున్నప్పుడు ఈ ఎనర్జీ అంటే ఫిజికల్ బాడీ యాక్ట్గా ఉన్నప్పుడు, ఆరోగ్యకరంగా ఉన్నప్పుడు, వెన్ దెర్ ఇస్ ఫిట్నెస్, సో ఆల్సో వెన్ దెర్ ఇస్ వెల్నెస్ ఇన్సైడ్ అండ్ దెర్ ఇస్ ఎనర్జీ ఇన్సైడ్, అప్పుడు ఏమవుద్దంటే ఒక పందెపు గుర్రంలాగా ఉంటుందన్నమాట. ఇలా ముట్టుకుంటే చాలా 2 కాళ్ళ మీద లేచిపోద్ది కదా, జటకా గుర్రం అలా లెగదు, అది కొడాతో కొట్టినా దానికి సెన్స్ ఉండదు సరిగా. సో కాబట్టి అలాగ ఏంటవుతుందంటే ఒక అప్రమత్తతో పాటు యాప్ట్నెస్, తర్వాత ఇన్స్టెంట్గా రెస్పాండ్ అవ్వడం, ఇన్స్టెంట్గా ఆ విషయం బాగా దానికి తెలుస్తుంది. అంటే ఇమోషనల్ ఇన్స్టెంట్ రెస్పాన్స్ కాదు, అది మనకు తెలుసు. మీరు ఫూల్ అంటే నేను ఇడియట్ అంటాను, అది కాదు. సో బట్ అసలు యాక్చువల్గా ఏం జరుగుతుంది అనేది ఒక సెన్సిటివ్ అవేర్నెస్ అనేది మనకి ప్రారంభమవుతుంది అన్నమాట. ఆ సెన్సిటివ్ అవేర్నెస్ తోటి మనం ప్రతి ఒక్కరి మాట లోపల జరుగుతున్న విషయం, ఆ మాట వల్ల లోపల జరుగుతున్న విషయం, దానివల్ల రాబోతున్న రియాక్షను, ఆ రాబోతున్న రియాక్షన్ని ఎంపుడు లేని ఎరుకతో గమనించడం, ఆ గమనించిన తర్వాత ఆ రియాక్షన్ ఆగిపోవడం, మళ్ళీ ప్రశాంతత నెలకొనడం, మళ్ళీ ఏదో రావడం, మళ్ళీ దాన్ని చూడడం, మళ్ళీ ప్రశాంతత నెలకొనడం, ఇవి చూడడం మొదలవుతుందన్నమాట. అలాగ మనం వెళ్ళగలం. అయితే ఇది అప్లై చేయాలి, మనం జీవితంలో బాగా అప్లై చేయాలి. అప్లై చేసినప్పుడు మనకి ఎలాగా ఎంపుడు లేని ఎరుకతో చూడడం అనేది తెలుస్తుంది. బిగినింగ్లో చాలా కష్టంగా ఉంటుంది, కానీ రాను రాను ఒకసారి అభ్యాసం అయిపోయి ఒకదాన్ని చూడగలిగితే, ఎంపుడు లేని ఎరుకతో ఒక విషయాన్ని చూడగలిగితే, అదే బంగారపు తాళం చెవిని ప్రతి విషయంలో పెట్టి ఓపెన్ చేసేవచ్చు తలుపు, ఒకే చెవి. సో ఆ ఎంపుడు లేని ఎరుక అనేది ఏంటి అనేది పట్టుబడాలి. వాట్ ఈజ్ దట్ చాయిస్లెస్ అవేర్నెస్? అంటే దట్ సీయింగ్ ఈజ్ నాట్ ఫ్రమ్ ది సెల్ఫ్, ద సెల్ఫ్ విచ్ వీ నో, అది కాదు, ఆ సీయింగ్ అది కాదు. సో ఆ సెల్ఫ్ ఇంటర్ఫీరెన్స్ ఏమీ లేనటువంటి ఒక చూపు అది. అది ఎలాంటిది ఏంటి అనేది ఎవరికి వారు అప్లై చేసి జీవితంలో కెన్ ఐ సీ సంథింగ్ వితౌట్ నేమింగ్, వితౌట్ రికగ్నిషన్, ఇవేవి లేకుండా నేను చూడగలనా అని వెళ్తే మనకు తెలిసిపోతుంది అది. సో అలాగా దాన్ని మనం చేసినట్టుగా అయితే అప్పుడు మనకి సెల్ఫ్ అండర్స్టాండింగ్ అనేది చాలా బాగా అవుతుందన్నమాట. నాట్ ఓన్లీ ది థాట్ సెసేషన్ అవ్వడమే కాదు, బట్ థాట్ ఎన్ని రకాల మోసాలు చేసి ఎన్ని రకాల దాంట్లోకి తీసుకొని వెళ్ళిపోతుందో అది మనకు తెలిసిపోద్ది ఆటోమేటిక్గా. అప్పుడు అది మనల్ని క్యారీ చేయలేదు, ఎటో దానికి ఇష్టం వచ్చినట్టు క్యారీ చేయలేదు. సో ఒకసారి డిజైర్లోకి, ఒకసారి ఫియర్లోకి, ఒకసారి ఆందోళనలోకి, కాన్ఫ్లిక్ట్లోకి వెళ్ళిపోయి జీవితం అంతా గందరగోళం చేయలేదన్నమాట. ఎందుకంటే ఎంతమంది దొంగలు లోపటున్నారు. సో అయితే ఆ దొంగల గురించి ఉన్నారని తెలిస్తే ఆ దొంగలు ఏమీ చేయలేరు, జాగ్రత్తగా ఉండాలి. అందుకే ఆదిశంకరాచార్య తస్మాత్ జాగ్రత్త జాగ్రత్త అంటారు. చాలామంది దొంగలు అరిషడ్ వర్గాలు లోపట ఉన్నాయి కదా, బయట నుండి దొంగలు వేరు, వాళ్ళు ఆస్తి పట్టుకుపోతారు, నిన్నే పట్టుకుపోతారు వీళ్ళు. సో కాబట్టి ఈ లోపట ఉండేటువంటి దొంగలు మనం జాగ్రత్త లేదనమాట. ఎంతసేపు బయట నుండే విషయాలనే కాపాడుకుంటున్నాం, కాబట్టి లోపల ఎప్పుడు కాపాడుకోలేదు కనుక చాలా ప్రమాదంలోకి వెళ్ళిపోతున్నాం. అంచేత ఇది ఆ ఎరుక అనేది ఎంపుడు లేని ఎరుకతో చూస్తున్నంతకాలం మనకి వాటి యొక్క ప్రమాదం మనకి జరగదు. అప్పుడు శాంతి అంటే అశాంతి నుంచి వచ్చిన శాంతి కాదు అది. నిజంగా ఉండేటువంటి, నిజంగా ఉన్న శాంతి ఏంటి, నిజంగా నిశ్శబ్దం ఏంటి, వ్యతిరేకత లేనిది అది ఏంటి అనేది నిజంగా అప్పుడే తెలుస్తుంది. తెలిసినప్పుడు ఎనర్జీ ఈజీగా ప్రతి విషయాన్ని ట్యాకిల్ చేయగలదు. దట్ ఇస్ కాల్డ్ కృష్ణమూర్తిస్ ఇంటెలిజెన్స్.
సో మనకి మన గ్రంథాలు అయితే ప్రజ్ఞ అంటారు. సో ది ఇంటెలిజెన్స్ సెంటర్డ్ ఇన్ ది డివైన్ అంటుంది శాస్త్రం. సో కాబట్టి ఆ ప్రజ్ఞ అనేది, ప్రజ్ఞోదయం అనేది సంభవిస్తుందన్నమాట. సో ఆ ప్రజ్ఞ ఉండేవాడు యొక్క లక్షణం భగవద్గీతలో చూస్తే వాళ్ళకి ద్వంద్వాలు లేవు ఎక్కడ, వెన్ యూ రీడ్ గీత. సో అందుకని ఆ ద్వంద్వాలు లేనటువంటి స్థితి సంఘర్షణారహితమైన స్థితి. సంఘర్షణారహితమైన స్థితిలో నుంచే ఒకరి జీవితాన్ని తెలుసుకోవలసి ఉంది. అలా అర్థమైతేనే సంఘర్షణ లేని స్థితి నిలబడుతుంది మళ్ళా. అందుకే కృష్ణమూర్తి అంటారు, యూ హ్యావ్ టు బిగిన్ ఫ్రమ్ ది అదర్ షోర్, నాట్ ఆల్వేస్ ఫ్రమ్ దిస్ షోర్. యూ మస్ట్ ప్లంజ్ ఇన్ టు ది వాటర్స్ వితౌట్ నోయింగ్ హౌ టు స్విమ్ అంటారు. అంటే ఒక ప్రక్రియ, ఒక పద్ధతి ప్రకారం నేను నేర్చుకొని వెళ్తానని కాదు. అంటే అవతల షోర్ అంటే మనకి తెలియని షోర్ కదా, యువతల షోర్ అంటే నాట్ ఆల్వేస్ ఫ్రమ్ దిస్ షోర్. అంటే యువతల షోర్ అంటే ఏంటి? కామక్రోధ లోపాలతో ఉండేటువంటి ద్వేషం, అసూయ, సంఘర్షణ వీటితో ఉండేది అదర్ ఈ షోర్. అదర్ షోర్ అంటే ఆ మైండ్కి తెలియనటువంటి అదర్ షోర్. అక్కడి నుంచి చూడాలంటారు ఈ షోర్ని. నాట్ ఆల్వేస్ ఫ్రమ్ దిస్ షోర్. ఈ షోర్లోంచి మనం చూస్తే ఏం తెలియదు, అందులోనే ఉంటాం ఎప్పుడు. సో సంహో అన్నారు, ఎలాగో ఒకలాగా అక్కడి నుంచి నువ్వు చూడాలి అంటారు. సంహో అన్నారు కదా. కాబట్టి మనం ఏం చేయాలి? మన మార్గం ఏదో ఆయన చెప్పారు, ఇలా చూడాలి, ఇలా ఎంపుడు లేనికంటే ఇది అది అని. సో అది ఎలా తెలుస్తుంది? రిలేషన్షిప్లో మనం జీవితంలో మనం అప్లై చేసి అది ఏంటి అనేది మనం కనుక్కోవాలి. కనుక్కుంటేనే అప్పుడు ఏమవుతుందంటే వీ నో దట్ ద స్టేట్ విచ్ కృష్ణజీ డిస్క్రైబ్స్. సో అంతవరకు ఏంటంటే కృష్ణమూర్తి డిస్క్రిప్షన్స్ అన్నీ కూడా మన సెల్ఫ్ గురించి చేసిన అవన్నీ అర్థమైనట్టే ఉంటాయి. సో బియాండ్ దట్ ఆయన ఏదైనా మాట్లాడారనుకోండి, అది మనకు అర్థం కాదు. చాలా విషయాలు మాట్లాడతారు కదా, బెనెడిక్షన్ అని, లవ్ అని, లేకపోతే కంపాషన్ అని. ఇవన్నీ డిక్షనరీ మీనింగ్తో ఉన్న పదాలు కాదు. దట్స్ ఎ వండర్ఫుల్ స్టేట్ విచ్ ది మైండ్ డు నాట్ నో. సో ఆ స్టేట్లోకి వెళ్ళాలంటే మైండ్ ఆగాలి కదా. సో మైండ్ ఆగాలంటే ఎంపుడు లేని ఎరుకతో మనం చూడగలగాలి. సెల్ఫ్ అండర్స్టాండింగ్, సెల్ఫ్ నోయింగ్ రావాలి. అంతకుమించి ఇంకేం లేదు. అదే మహాసారం బోధనలో. ఇది జీవితంలో అప్లై చేయాలి మనం, అప్పుడు మనకు అది సాధ్యమవుతుంది. నమస్తే. ఎస్ ఎస్. ఇప్పుడు 2 సౌండ్స్ ఉంటాయి. 2 సౌండ్స్లో మధ్యని ఒక సైలెన్స్ ఉంటుంది. అది ఫిజికల్గా మనం వీ నో వీ కెన్ గ్రాస్ప్ దట్ సైలెన్స్. అలాగే 2 థాట్స్ వస్తాయి. థాట్స్ మధ్యన ఒక సైలెన్స్ ఉంటుంది. ఈ థాట్ ఎండ్ అయ్యి ఆ థాట్ వచ్చేలోపటి మేబీ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్, చాలా తక్కువ గ్యాప్ ఉండొచ్చు. ఎందుకంటే ఎప్పుడు పుంకానుగా ఆలోచన ప్రవాహమే కదా అది, ఆ ప్రవాహం ఆగదు. సో కాబట్టి ఎక్కడో ఒక దగ్గర చిన్న గ్యాప్ వస్తుంది. గ్యాప్ వచ్చేసరికి ఆ గ్యాప్లో ఒక సైలెన్స్ ఉంది. బట్ ఆ సైలెన్స్లోకి ఎంటర్ అవ్వకుండా సెల్ఫ్ ఏటవుతుందంటే ఆ చిన్న సైలెన్స్ వచ్చేసరికి ఆ లోన్లీనెస్ ఫీల్ అయ్యి, ఒంటరితనం ఫీల్ అయ్యి వెంటనే ఇంకో దాని మీద ఎస్కేప్ అయిపోతుంది. సో ఇట్ వోంట్ స్టాండ్ దట్ విత్ దట్ సైలెన్స్. సైలెన్స్ అంటే దాని భయం, బికాజ్ ఇట్ ఈస్ డెత్ టు ఇట్. సో అందుకని వెంటనే ఇంకో దాని మీద ఆధారపడిపోద్ది. అంటే ఆధారపడలేని నిశ్శబ్దం, ఆధారపడలేని ఒక స్థితి ఉంది. అంటే మనసు ఆధారపడలేని ఒక స్థితి, అంటే దేని మీద ఆధారపడకుండా ఉండేటువంటి స్థితి అది. అందుకే మైండ్ అనే పదం కృష్ణమూర్తి వాడేటప్పుడు 2 అర్థాలతో వాడతారు. అది బాగా అర్థం చేసుకోవాలి. మైండ్ అంటే సూపర్ఫిషియల్గా ఆలోచనలతో ఉన్నటువంటి మైండ్ ఒకటి. కానీ ఆలోచనలన్నీ తీసేసిన తర్వాత కూడా ఒక మైండ్ ఉంది అంటారండి. సో ఆ మైండ్ ఏంటి? క్రియేటివ్ మైండ్ అంటారు. అక్కడ సృజన జరుగుతుంది. సృజన ఎలా పుడుతుంది? ఆ నిశ్శబ్దంలోంచి పుడుతుంది. అందుకే ఆల్ ద టీచింగ్స్ ఆఫ్ ది గ్రేట్ సెయింట్స్ అండ్ మాస్టర్స్ అండ్ లైక్ కృష్ణమూర్తి, టీచింగ్స్ కేమ్ ఫ్రమ్ దట్ శూన్య, దట్ క్రియేటివ్ మైండ్, దట్ సైలెన్స్. అక్కడి నుంచి వచ్చింది ఇది. నాట్ ఎక్కడో జ్ఞానాన్ని సంపాదించి ఆ జ్ఞానం అంతా ఒక దగ్గర పెట్టి పుస్తకాలు రాసేసి కాదు అది. సో అది ఆల్రెడీ నిక్షిప్తమై ఉంది మొత్తం వాతావరణంలో, శూన్యంలో.
అది ఇక్కడ శూన్యం అయితే ఆ శూన్యం దీంతో కనెక్ట్ అయిపోదు. కనెక్ట్ అయిపోగానే అది వర్డ్స్లోకి వస్తుంది. అందుకే ఆ నిశ్శబ్దం ఎటువంటిదంటే అది మాటలు మాట్లాడగలదు. అర్థమైందా? అది కొత్త విషయాల్ని కనుగొనగలదు. జీవితంలో ప్రేమని మనస్సు ద్వారా వ్యక్తం చేయగలదు. ఆ ప్రేమ బంధాలతో ఉన్న ప్రేమ కాదు, డిపెండెన్సీతో ఉన్న ప్రేమ కాదు, లేకపోతే పాజిటివ్నెస్తో ఉన్న ప్రేమ కాదు. ఒక ప్రేమ ఉంది, ఆ ప్రేమ నిశ్శబ్దానికే తెలుసు. సో ఆ నిశ్శబ్దం అనేది, అందుకని రెండు మాటల మధ్య నిశ్శబ్దం కాదు, రెండు ఆలోచనల మధ్యన వచ్చే నిశ్శబ్దం కాదు, రెండు శబ్దాల మధ్య వచ్చే నిశ్శబ్దం కాదు. అంటే ఏది కాదో చెప్పగలరు, కానీ ఇది ఆ నిశ్శబ్దం అని చెప్పడానికి వీలు అవ్వదు అనమాట. ఎందుకంటే ఇది ఆ నిశ్శబ్దం అని మైండ్ చెప్పిందంటే మైండ్కి తెలుసు అనమాట. సో మైండ్ ఆగినప్పుడు ఆ నిశ్శబ్దం ఏంటో తెలుస్తుంది, అనుభవంలోకి వస్తుంది. సో అది ఆ లోతుల్లో ఉండేటువంటి ఆ మనస్సులోంచి పుట్టింది, ఈ మనస్సులోకి అప్పుడు ప్రవహిస్తుంది అది అంటారు. సో దాని నుంచి ఇప్పుడు ఒక మహాజ్ఞాని ఉన్నారు, ఆ జ్ఞాని నుంచి వచ్చినటువంటి ఒక ప్రవర్తన, చిరునవ్వు, ఒక మాట, ఏదో ఒక ఆశీర్వాదం ఏదైనా వచ్చిందంటే అది ఆ సైలెన్స్లోంచి వచ్చింది. అది బయటికి అది ఒక మాటలాగే కనిపిస్తుంది, ఆ మాట ఇక్కడి నుంచి రాలేదు. అది దట్ ఈస్ ది పవర్. అంత పవర్ అన్నమాట. అందుకే గౌతమ్ బుద్ధుడు స్టోరీలో, అంగుళీమాలుడి స్టోరీలో ఆయన పూర్తిగా ప్రతి దగ్గర ఎవరి దగ్గర దోచేసుకొని బొటనేలు కోసేసి మాల వేసుకుంటాడు. మహా గజ దొంగ, మహా క్రూరుడు. ఆయన అరణ్యంలో వెళ్ళిపోతే బుద్ధుడు వెళ్ళిపోతుంటే ఆగు అన్నాడు, ఆగలేదు బుద్ధుడు. ఇంకా గట్టిగా పిలిచాడు, ఆగలేదు. ఇంకా గట్టిగా ఎవరా ఒరే అని పిలిచాడు, ఎవరా వినిపించదాన్ని, ఆగలేదు. అప్పుడు కిందకి దిగి ఇడు పొగరు లాగుంది, ఇడు అంత చూస్తానని గబగబా ఆయనకన్నా ముందు వెళ్ళిపోయి అడ్డుగా నిలబడ్డాడు. ఆజాను బాహుడు, చూస్తే భయంకరమైన రూపం, నల్లటి శరీరం, కండలు తిరిగి ఉన్న శరీరం, దాంతోపాటు ఈ మాల, అంగుళీ మాల. అంటే ఎంతమందిని నరికాడో, ఎంతమందిని చంపాడో, ఎంతమందిని దోచుకున్నాడో అది నిదర్శనం అనమాట. అంత క్రూరుడు నేనని నిలబడి అడ్డుగా నిలబడి, ఇప్పుడు వినపడ్డదా, ఆగు, ఎందుకు నువ్వు ఆగడం లేదంటే ఆయన తేరిపారా చూశాడు ఒకసారి. అంటే దట్ ఎనర్జీ ఈజ్ సీయింగ్ హిమ్. అప్పుడు ఆ సైలెన్స్ చూస్తుంది అనమాట. బుద్ధుడు అంటే సైలెన్స్ చూస్తుంది. చూసి నేను ఎప్పుడూ ఆగిపోయాను కదా అన్నాడు. అంతే, సౌమ్యేశ్వరంతో ధన్మని కాలు మీద పడిపోయాడు. అంటే టీచింగ్ ఏం చెప్పలేదు అతను, ఒక మాట అనేసరికి ఏమైంది, దట్ ఎఫెక్టెడ్ ద హోల్ ఆఫ్ హిస్ కాన్షియస్నెస్. దట్ ఈస్ ది పవర్ ఆఫ్ ది సైలెన్స్, పవర్ ఆఫ్ లవ్. కృష్ణాజీ టీచింగ్స్లో చాయిస్లెస్ అవేర్నెస్ ఆఫ్ వాట్ ఈజ్ ఏదైతే ఉందో అది ద రైట్ పాత్ అన్నది, ప్రాక్టీస్ అన్నది మీరు చెప్తున్న విషయం అన్నది అర్థమవుతుంది, కరెక్ట్ అనిపిస్తుంది. బట్ అన్నది ఏంటంటే పీపుల్ మధ్యకి ఈ కాన్సెప్ట్ వెళ్ళకపోవడం వల్లనే డీవియేషన్స్ ఉన్నాయి అనుకుంటున్నాను నేను. ఎందుకది మీరు ఈరోజు ఈ సత్సంగం ముందుగా చెప్పిన మాటలు పీపుల్ అన్నది ఏంటంటే భజనలకు లేదా మరొక కార్యక్రమంకు ఇంట్రెస్ట్ చూపిస్తారు తప్ప ఇలాంటి కార్యక్రమంకి ఇంట్రెస్ట్ చూపించకపోవడం కోరం అని చెప్పినప్పుడు అది వాళ్ళు తప్పు కాదేమో అనేది నా అభిప్రాయం. ఎందుకంటే ఇక్కడెక్కడా కూడా విశాఖపట్నం కానీ ఏ ప్రాంతం తీసుకున్నా ఈ టీచింగ్ ఏదైతే అన్నదో అది ప్రజల మధ్యకి చేరలేదు. ప్రజల మధ్యకి చేరు ఉంటుంటే దానికి అట్రాక్ట్ అయి ఉండేవారు. ప్రతి మనిషికి కూడా బాధలను కోరి తెచ్చుకునేవాడు కాదు, బాధలు పోగొట్టుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు. సో కాబట్టి ఏంటంటే ఇక్కడ ఈ చాయిస్లెస్ అవేర్నెస్ ఏదైతే ఉందో అది రీచ్ అయితే మాత్రం ఇక్కడికి డెఫినెట్గా వస్తారన్నది నా ఆలోచన అండి, అభిప్రాయం. అంటే చేరలేదు అని అంటే చేరిన 1,00,00,000 మంది ముందు మీరు మాట్లాడినా కూడా అందులో 10 మందే దాన్ని అర్థం చేసుకుంటారు, అంటే ఇష్టపడతారు. సో రిసీవింగ్ అనేది లేదు, అంతేగాని టీచింగ్లో లోపమేమీ లేదు. కానీ మనిషి కాదు, టీచింగ్లో కాదు, టీచింగ్లో సత్యం ఉన్నప్పటికీ కూడా
అసత్యాన్ని ఇష్టపడిన మనుషులు ఎక్కువ మంది కనుక సత్యాన్ని తీసుకోవడానికి ఇష్టపడరు కనుక ఆ టీచింగ్ ప్రజల్లోకి ముమ్మరంగా వెళ్ళటం లేదనమాట. అది కారణం. కానీ టీచింగ్లో ఏ రకంగా కూడా టీచింగ్ మరీ అంత పనికిరా అంటే దాన్ని తీసుకోలేనంత కష్టమైంది కాదు. నేను అది కూడా చెప్పట్లేదు, అంటే టీచింగే వెళ్ళట్లేదు అన్నది కాన్సెప్ట్. అవును, వెళ్ళటం లేదు. ఎందుకు? అది మా అందరి లోపం, అది మనందరి లోపం. అది లోపం కూడా ఉండలేదండి. అంటే మీరు ఇప్పుడు జ్ఞానజ్యోతి ద్వారా చెప్తున్న కార్యక్రమం ఏదైతే ఉందో మీ ద్వారా వెళ్తుంది, వెళ్ళడం వల్ల 100 మెంబర్స్కి వెళ్తుంది, 1000 మెంబర్స్కి వెళ్తుంది, ఇలా అనుకున్నాం. ఇలాంటిది ఏంటంటే ఆల్ ద ప్లేసెస్లో ప్రతి ఏరియాకి కూడా లేకుంటే మొత్తంగా కానీ ఈ టీచింగ్స్ స్ప్రెడ్ అవ్వట్లేదు అన్నది. ఇది ఈ వాయిసెస్ అవేర్నెస్ అనే ఒక టూల్ ఏదైతే ఉందో మనమని కాదండి, మొత్తం మీద ఏంటంటే లేకపోవడం వల్ల ఇప్పుడు విశాఖపట్నంలో ఈ ప్రాంతంలో ఇక్కడ స్టార్ట్ అయింది. ఇది కాకుండా ఇంకేదో ఉందా మీకు తెలిసిన చెప్పండి. ఈ డాక్టర్ రామకృష్ణ గారు చెప్తున్న వాట్ సెల్ఫ్ అది చాయిస్ అవేర్నెస్ ఆఫ్ వాట్ ఈజ్ అనేది ఏదైతే ఉందో కృష్ణాజీ కాలేజ్ విశాఖపట్నంలో మీ అనుభవంలో ఎవరైనా చెప్తున్నారా? పేరు మర్చిపోయాను. ఎవరండి? నాకు ఆనంద్ గారు. మన ఇక్కడ సత్సంగం ఏంటంటే బయట వాళ్ళ గురించి మనకు అనవసరం అండి, ఆడే వాళ్ళ గురించి. వచ్చిన వాళ్ళకి ఏమర్థమైంది, వాళ్ళు అప్లై చేస్తున్నప్పుడు రియల్ లైఫ్ లో ఏంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నాం, అది సార్తో డిస్కస్ చేయడం వరకే మన పరిమితి. మన పరిమితుల కోసం ఒక నిమిషం దగ్గర ఆగండి సార్. చెప్పండి. పరిమితుల కోసం తర్వాత మాట్లాడదాం. గురూజీని నేను మోర్ దెన్ 1.5 years నుంచి నేను చూస్తున్న దాంట్లో ఇది స్ప్రెడ్ అవ్వాలి అనే విషయం ఉంది. మీ పరిచయం అన్నది గత సత్సంగం అంటే సత్సంగం ఇది దాన్ని ఎలా స్ప్రెడ్ చేయడం ఆలోచిద్దాం. అలాగే స్ప్రెడ్ చేయడం కాదు, వారు మిగతా భాగ్యంగా ఈవేళ ప్రజలందరూ కూడా పలానా దానికి అట్రాక్ట్ అవుతున్నారు, దీనికి అట్రాక్ట్ కావట్లేదు అనేది వారు మొట్టమొదటి చెప్పిన స్పీచ్లో ఉన్న టీచింగ్లో ఉన్న విషయం అది. ఈరోజు దానికి నా అభిప్రాయం ఏంటంటే అలాగా అట్రాక్ట్ కాకపోవడం కారణం ఏంటంటే టీచింగ్ స్ప్రెడ్ అవ్వలేదు అనేది చెప్తున్నాను. ఇప్పుడు వారి ద్వారా జరుగుతున్నది ఒక 10 మంది ద్వారా జరిగితే, ఒక 100 మంది ద్వారా జరిగితే ఇది డెఫినెట్ గా పీపుల్ అట్రాక్ట్ అవుతారని నా అభిప్రాయం. ఆయన పాపం 60 ఏళ్ళు పైన మాట్లాడారు, మీలాగా మాట్లాడుంటే అది రీచ్ అవుతుందని నా అభిప్రాయం. పర్సనల్ ఒపీనియన్. ఎందుకు ఒరిజినల్ టాక్ కదా అది, నో కంపారిజన్. కంపారిజన్ కదండి, రీచ్ అవ్వడం, పీపుల్ కి రీచ్ అవ్వడం. ఆయన పాపం రీచ్ అవ్వడానికే మాకు చేరుతున్నట్టుగా కృష్ణాజీ చెప్పుకుంటూ చేరు ఉండేది కాదేమో, ఎందుకంటే ఆయన లాంగ్వేజ్ కానీ ఆయన వే ఆఫ్ అప్రోచ్ కానీ డిఫరెంట్ అయి ఉండొచ్చు. ఇప్పుడు డాక్టర్ గారు మీకు తెలిసింది వారు తెలుసు, వారు చెప్తే అర్థమైంది ఒకలాగా ఉంటుంది, మీరు చెప్తే అర్థమైంది ఒకలాగా ఉంటుంది. టీచింగ్ లో ఉన్న డిఫరెన్స్ కూడా ఉందండి, టీచింగ్ లో ఒక డిఫరెన్స్ ఉందని నా అభిప్రాయం. ఇట్ ఈస్ మై పర్సనల్ ఒపీనియన్. అఫ్ కోర్స్ ఇప్పుడు రకరకాల మురళీలు ఉంటాయి కదా. సో ఆ మురళీలు అన్నిటిలోంచి వెళ్ళేది గాలి, ఆ గాలి టోన్స్ని పుట్టిస్తుంది. సో మురళీలు ఎన్ని రకాలు ఉన్నా ఆ గాలి ఎవరి ద్వారా ఏ నోట్ని పుట్టించాలో అది పుట్టిస్తుంది. ఆ మురళి ఇంపార్టెంట్ కాదు. సో కాబట్టి దానిపైన చేసుకొని వెళ్ళిపోతుంది. ఈరోజు నేను, తర్వాత మీరు, లేకపోతే ఆయన, ఎవరి ద్వారా వస్తుందో తెలియదు. అవును, కరెక్టే. అది అదే కదండి వారి అభిప్రాయానికి నేను దానికి కారణం ఇదే అని చెప్తున్నాను. వారు అన్నది ప్రజలు అట్రాక్ట్ అవ్వట్లేదంటే ప్రజలకు రీచ్ కాకపోవడం అట్రాక్ట్ అవ్వాలి నేను సమాధానం చెప్తున్నాను. వారి అభిప్రాయాన్ని నేను సమాధానం చెప్తున్నాను. అది నా అభిప్రాయం కాదు. మీకు ఏమర్థమైందో నాకు అర్థం కాలేదు. అంటే ఇప్పుడు నేను వారి అభిప్రాయానికి నేను నా అభిప్రాయం చెప్తున్నాను. పీపుల్కి రీచ్ కాలేదంటే అది పీపుల్ తప్పు కాదు, పీపుల్ అన్నది రీచ్ కాకపోవడానికి ఇలాంటి టీచింగ్స్. ఇక్కడ 2 విషయాలు ఉన్నాయండి. ఒకటి ఏంటంటే ఈ విషయాన్ని సమగ్రంగా అర్థం చేసుకొని ప్రజల్లోకి తీసుకెళ్ళవలసిన వ్యక్తులు కావాలి, ఆచరణలో ఉండే. అది ఒకటి కావాలి. రెండో విషయం ఏంటంటే ప్రజలు దీని యొక్క విలువని గుర్తించి దీన్ని వినడానికి సిద్ధంగా ఉండాలి. ఆ సంసిద్ధత హ్యూమన్ కాన్షియస్నెస్లో చాలా తక్కువ ఉంది. అంచేత ఇది కొంతమంది కృషి చేసినా కొంతమందికి మాత్రం, తక్కువ మందికి మాత్రమే వెళ్తుంది అనేది నిజం. ఎక్కువ మందికి వెళ్ళే అవకాశం లేదు. అయితే ఆ కొంతమందికి వెళ్ళడానికి కొంతమంది సిద్ధం అవ్వాలి. అది కృష్ణమూర్తి తాపత్రయం ఏంటంటే చచ్చిపోయిన వరకు పాపం ఆయన ఏమన్నారంటే
నా టీచింగ్ని కంప్లీట్గా అర్థం చేసుకుని ఈ ఫ్రీడమ్ స్వేచ్ఛని పొందిన వాళ్ళు ఎవరూ లేకపోయారు, అదే నా విచారం అన్నారు. ఈవెన్ విత్ ద ఫౌండర్స్. ఫౌండర్స్తో మీకు ఇచ్చాను పుస్తకం. అంతే. అంటే ఇప్పుడు ఏది సైలెన్స్ ఏంటది ఆ పుస్తకం పేరు? కాదు, అది ది పెర్ఫ్యూమ్ ఆఫ్ టీచింగ్స్. ద పెర్ఫ్యూమ్ ఆఫ్ టీచింగ్స్లో ఆయన ఇదే బాధ మొత్తం అన్ని చాప్టర్స్లో. ఇంత కష్టపడి ఎవరో కొత్త వాళ్ళు వస్తారు, మీరైతే టీచింగ్ చెప్తారు. టీచింగ్ చెప్తే వాళ్ళే అన్ని నేను పుస్తకాలు చదివామయ్యా, మాకు కూడా తెలుసును, కృష్ణమూర్తిని ఎన్నో ఉపన్యాసాలు విన్నాం, ఎన్నో బుక్స్ చదివాం, అదే నువ్వు చెప్తున్నావు ఏంటి కొత్తది? అలా కాదు, నువ్వు ఆయనతో జీవించావు, ఇన్ని సంవత్సరాలు మీరున్నారు. అయితే మీరు పొందింది ఏంటి అది నాకు చెప్పండి. మీరు పొందింది ఏంటి, మీ ఒరిజినాలిటీ ఏంటి అది మాకు చెప్పండి, అది మేము వింటాం. సహచర్యం ఉంది మీకు, మాకన్నా మీరు దగ్గరగా ఉన్నారు, అది చెప్పండి. టీచింగ్ మాకు చెప్పొద్దు, ఎందుకంటే పుస్తకాలు చెప్తున్నాయి, ఆటోమేటిక్గా నెట్లోకి వెళ్ళిపోతే అన్ని ఉపన్యాసాలు వస్తున్నాయి. అంటే దానికి సమాధానం ఎవరి దగ్గర నుంచి లేదు. ఎందుకంటే ఆయన ఆఖరిని ఏమన్నారంటే, మీరెవరూ కూడా ఆ ఫౌంటైన్ నుంచి వచ్చే నీరు తాగలేదు ఇంకా అన్నారు. యూ హ్యావ్ నాట్ డ్రంక్. సో అందుకని ఏంటంటే అలాంటి వ్యక్తులు ఒక కొద్ది మంది అయినా కృష్ణమూర్తి టీచింగ్ని జీవిస్తున్న వాళ్ళు, అంటే జ్ఞాపకం ఉంచుకొని మాట్లాడేవాళ్ళు కాదు, జీవితంలో వచ్చినటువంటి అనుభవం నుంచి మాట్లాడేవాళ్ళు, అర్థం నుంచి మాట్లాడేవారు. అలాంటి వాళ్ళు కొద్ది మంది ఉంటే వాళ్ళ ద్వారా ప్రపంచంకి వెళ్తుంది. అయితే ప్రపంచం కూడా సిద్ధంగా లేదు. ఇంకొక 100 or 200 years పడుతుంది ప్రపంచానికి. మన జనరేషన్ కాదు, ఇంకో 2 generations అయిపోవాలి. అంతవరకు కూడా ప్రపంచానికి వెళ్ళే పరిస్థితే లేదనమాట. సో మన బాధ్యత ఏంటి అంటే, బికాస్ మనం పూర్తిగా అర్థం చేసుకొని మనం జీవించాలి. మీరు చెప్పినట్టుగా మనం క్వశ్చన్ చేయాలి మన లైఫ్ని, మనం తెలుసుకోవాలి. అప్పుడు వీరు చెప్పినట్టుగా ఆ సైలెన్స్ అనేది మనం పొందినట్టయితే ఆ సైలెన్స్ మాట్లాడిస్తుంది మన చేత, నాట్ ది ఇంటలెక్ట్. సో ఆ సైలెన్స్ లోపలికి వెళ్ళడం అనేది మన తాలూకా ప్రస్తుత కర్తవ్యం. సో కాబట్టి ఎంతమంది ఇది చేయగలరు, ఎలా చేయగలరు, అందరూ చేస్తే బాగుంటుంది, అందరూ వినాలి అనే ఆశయం కోరిక అందరికీ ఉండొచ్చు. కానీ ఆశయాలు నెరవేరాలంటే ప్రాక్టికల్గా కొంతమంది పీపుల్ బయటకు రావాలి, ప్రజలు దానికి సంసిద్ధత వ్యక్తం చేయాలి. సొసైటీ ఎలాగుంది ఈరోజు? హాయిగా కాలక్షేపం చేసే సొసైటీగా మారిపోయింది. అందుకు సొసైటీ కాన్సెప్ట్ మాట్లాడుతున్నప్పుడు సాంప్రదాయం కోసం మాట్లాడకూడదు అనే విషయం మీద, సాంప్రదాయాలకు వస్తే ఇది కలియుగం. 3/4 అన్నది అన్నది మీరన్న పరిస్థితి ఉన్నది. 1/4 అన్నదే జెన్యూనిటీ. 1/4 కూడా లేదు. ఇది కలియుగం ధర్మం. అది కలియుగ స్టార్ట్ ధర్మం, కలియుగ ధర్మం. సాంప్రదాయం సాంప్రదాయం ఉంది ఇక్కడ. వారిద్దరికి మరి అర్థమైందో తెలియదు కానీ సాంప్రదాయం ఇక్కడ ఉంది. జ్ఞానజ్యోతిలో సాంప్రదాయం కూడా ఉంది. ఆ తర్వాత ఇంకో సిట్టింగ్లో మాట్లాడుకుందాము. కానీ సాంప్రదాయానికి వస్తే కలియుగం. కలియుగం అనేది ఎప్పుడు 5,000 సంవత్సరాల క్రితం స్టార్ట్ అయిన కలియుగం కాబట్టి ఆ 20% కూడా 1/4 కూడా తగ్గిపోయి ఉంటుంది. సో కాబట్టి ఎక్కడైనా సరే ఆ లెస్ దాన్ 20% మనం చూసుకోవాలి. సో అందరినీ హోల్ అని చూడడానికి కాదు, యాజ్ ఎ హోల్ చూడడానికి కాదు. యుగధర్మం కలి అన్నది రూల్ చేస్తున్న ఈ యుగం. సో విషయం అది కాబట్టి ఇలాంటి జ్ఞానజ్యోతి లాంటి సంస్థలు అయినప్పుడు ఇక సాంప్రదాయం నుంచి బయటపడి కృష్ణాది ఫాలోయింగ్స్ అనేది ఫాలో అయ్యే అవకాశం ఉంటుందని నా అభిప్రాయం మాత్రం. సో నా అభిప్రాయం సరేలేండి. ఇక్కడ నేను మిమ్మల్ని పొగడడానికి రాలేదు, కృష్ణమూర్తి టీచింగ్స్ పొగడడానికి రాలేదు. నెక్స్ట్ ఇది అందరికీ స్ప్రెడ్ చేయాలి, ఈ రెస్పాన్సిబిలిటీ నేను తీసుకుంటానని చేయడానికి రాలేదు. నేను ఎందుకు వచ్చానంటే, మీరు చెప్పిన విషయాలు నేను ఫాలో అవుతున్నప్పుడు ఏమైనా ఏంటి సమస్యలు ఫేస్ చేస్తున్నాను అవి మీతో మళ్ళీ షేర్ చేసుకుంటే మీకు దాని సొల్యూషన్ ఏమైనా ఇస్తారా, ఇంతవరకే వచ్చాను. మీరు బాగా చెప్పండి నాకు అనవసరం కూడా. అది నా సంప్రదాయం. ప్రాక్టికల్లీ దట్ ఈస్ ది థింగ్. అసలు మనం ఇక్కడ ఎందుకు వచ్చాం? నేర్చుకోవడానికి వచ్చాం. నేర్చుకోవడానికి వచ్చినప్పుడు మన జీవితంలో ఏంటి నేర్చుకోలేకపోతున్నాం, దానికి ఏమైనా ఒకవేళ నేర్చుకోవడానికి ఏదైనా ఒక టిప్స్ దాంట్లో దొరుకుతాయా? ఎక్కడ మనం
తప్పటడుగులు వేస్తున్నాం, ఎక్కడ చూడలేకపోతున్నాం, ఎందుకు మళ్ళీ మాటికి మాటికి ఇందులో పడిపోతున్నాం, అది ఇన్వెస్టిగేషన్. సో దట్ ఫైర్ మస్ట్ బి దేర్. ఆ ఫైర్ లేకుండా ఎవరికి సెల్ఫ్ నోయింగ్ రాదు. దట్ మస్ట్ బి ఫైర్, దేర్ మస్ట్ బి ఫైర్. అయితే మొత్తం మీద ఆ టీచింగ్లో కానీ దీంట్లో కానీ ఇంపార్టెన్స్ ఉంది అనే విషయం మాత్రం మీకు బాగా తెలుసు, అది గొప్పది అని తెలుసు మీకు. అయితే ఆ టీచింగ్ని వ్యాప్తి చేయడం కోసం మీరు ఆల్రెడీ స్టెప్స్ తీసుకున్నారు, కృషి చేస్తున్నారు. దీనివల్ల ఉపయోగం ఏం జరిగిందంటే, నిన్న ఎవరది భీమవరం నుంచి ఎవరో తెలియదు నాకు, ఆమె ఫోన్ చేసి చాలా గొప్పగా చెప్పింది. తెలుగులో ఇలాగ మేము వినలేదండి, విన్న తర్వాత నాకు ఎలాగ ప్రాక్టీస్ చేయాలనేది ఇప్పుడు నాకు బాగా అర్థమవుతుంది. మరి కొంచెం ఆ స్పీచెస్ కానీ నేను పంపరా, నేను మాట్లాడొచ్చాను మీతోటి. యూఆర్ ఆల్వేస్ వెల్కమ్ అమ్మా, మీరు ఎప్పుడు ఫోన్ చేస్తే అప్పుడు నేను మాట్లాడతాను. అంటే నాకు నా భర్త ఈ విషయాలు పట్టించుకోరు, మా పిల్లలేమో సహ్యాద్రి స్కూల్ ఇద్దరు చదువుతున్నారు. ఎక్కడ సహ్యాద్రి స్కూల్ అంటే పూణే సహ్యాద్రి స్కూల్ కేఎఫ్ఏ చదువుతున్నారు. ఒకళ్ళు 9th, ఒకళ్ళు 8th, ఒకళ్ళు 11th చదువుతున్నారు. సో వాళ్ళు అప్పుడప్పుడు అక్కడ చెప్పింది విషయాలు చెప్తుంటారు. నాకు చాలా ఇంట్రెస్ట్, నేను చాలా బుక్స్ చదువుతున్నాను. అయితే నాకు ఎంతవరకు సరిగ్గా దాని మీద అవగాహన కలగట్లేదు. ఎవరో మీ స్పీచెస్ పంపించారు యూట్యూబ్లో, అది తెలుసుకుని అక్కడ నెంబర్లు చెప్పారు, అందుకని అది నేను బాగా ఆనందించాను కనుక మీకు మళ్ళీ ఫోన్ చేస్తున్నాను, నాకు గైడెన్స్ కావాలి. అంటే తప్పకుండానమ్మా మీరు వింటుండండి, ఏదైనా వస్తే ఫోన్ చేయండి అమ్మా అన్నాను. సో ఇన్ దట్ వే ఏమవుతుంది, మీరు ఎప్పుడైతే యూట్యూబ్లో పెట్టారో కాంటాక్ట్స్ పెరిగాయి, అప్పుడే వ్యూవర్స్ చాలామంది పెరుగుతున్నారు. సో అలాగే ఏమవుతుందంటే ద టీచింగ్ ఈజ్ స్ప్రెడ్డింగ్ ప్రాక్టికల్లీ. సో వారు ఏం చెప్తున్నారో అది ఆల్రెడీ మీ ద్వారా స్ప్రెడ్ అవుతుంది, చాలామందికి తెలుస్తుంది. ఇంతవరకు నేను బాధపడేవాడిని, టీచింగ్స్ ఉన్నాయి కానీ ఆ టీచింగ్స్ని వారు బాధపడినట్టే అందరికీ ఎలాగ వెళ్తుంది, ఎలా జరుగుతుందని. సో సమయం వచ్చింది కదా, సమయం వచ్చినప్పుడు ఆ డివైన్ విల్ టేక్ కేర్. ఆ డివైన్ టేక్ కేర్, అలాంటి కేర్ తీసుకోబట్టి మీరు వచ్చారు. లేదా మీరెవరో నేనెవరో మన దగ్గరికి తెలియదు. రాకముందు 1.5 years నుంచి డాక్టర్ గారు ఎంత సఫరింగ్ అంటే హౌ టు రీచ్ ద పీపుల్ అని చెప్పేసి ఉండేది. నేను మీరు వచ్చేసరికి షాక్ అయిపోయాను. నేను ఎంతో మందితో మాట్లాడాను. సో కాబట్టి ఏంటంటే పీపుల్ అన్నీ డైవర్ట్ అవుతారు. చెన్నైనంత మెంబర్ నేను. అసలు సార్ విన్న తర్వాత షాక్. ఫస్ట్ అదే అన్నాను, కృష్ణమూర్తి కంటే మీరు బాగా చెప్తున్నారు, ఆయన ఇంగ్లీష్ లో చెప్పుండొచ్చు. అది ఎవరు చెప్పారు, ఎలా చెప్పారు అనేది కాదు, కానీ యాక్చువల్గా దాని తాలూకా వాల్యూని మనం గ్రహిస్తే చాలు, విలువని గ్రహిస్తే. మీరు విలువని గ్రహించారు కాబట్టి ఇది స్ప్రెడ్ అవ్వాలి అనుకున్నారు, కాబట్టి ఏం చేశారు, మీ పని మీరు చేయకుండా ఉండలేకపోయారు. నేనేమైనా ఇది కొనమని చెప్పానా మీకు? మీరు కొనమని చెప్పలేదు, మీరే కొన్నారు. సో మీరు ఈ కర్టెన్లు వేయమని చెప్పాను, మీరే వేశారు. అక్కడ ఇది దానికి ఏది యూట్యూబ్లో పెట్టాలని నేను అనుకున్నానా? అనుకోలేదు, కానీ మీరే దాన్ని చేశారు. ఆ టెక్నాలజీ కూడా నాకు తెలియదు. సో కాబట్టి ఆ టీచింగ్ ఎలా స్ప్రెడ్ అవ్వాలో మనం నిజంగా అది జెన్యూన్ అయినప్పుడు ఎవరో ఒకరి ద్వారా అయిపోతుంది, జరిగిపోతుంది. సో ఇట్ విల్ గో ఆన్, అంతే. మనం దాని గురించి చింతించట్లేదు, నా అభిప్రాయం. సో ప్రాక్టికల్గా దానికి తెలుసు, ద ఇంటెలిజెన్స్ నోస్ హౌ టు స్ప్రెడ్ ఇట్. సో మీరు నేను అనుకోకుండా ఎలా కలిసాం, నేనేమో కేఎఫ్ఏకి రిఫర్ చేశాను ఎవరైనా కావాలని, ఇక్కడ ఎవరైనా ఉన్నారని. మీరు అదే రోజున మీరు పంపించారు, ఎవరైనా ఉన్నారా తెలిస్తే నాకు చెప్పండి అని. నా నెంబర్ మీకు ఇచ్చారు, ఆ కాంటాక్ట్ అయిపోయింది. అది ఎలాగైందో అనుసంధానం, తెలుసా? అది డివైన్ సంకల్పాలు. అది ఇంకో విషయం అండి శంకర్ గారు, ఈ కేఎఫ్ఐకి మీరు కాంటాక్ట్ చేయడానికి గురువు గారు కాంటాక్ట్ చేసడానికి ముందు 1 year నుంచి ఆ ఇన్ఫర్మేషన్ ఉంది. 1 year క్రితం ఆ ఇన్ఫర్మేషన్ తీసుకుని నేను ఉంచాను. ఆ ఇన్ఫర్మేషన్ అంటే మీరు చెప్పిన 112 పేర్లు వారు సంపాదించారు. 1 year ముందు తీసుకున్నది. 1 year తర్వాత ఇప్పుడు అనుసంధానం జరిగింది. 1 year క్రితం తీసుకున్నాం, ఏ ఎఫర్ట్ చేయలేదు. సో అది 1 year తర్వాత మెసేజ్ అయ్యింది మీ ద్వారా. ఇప్పుడు మీ ద్వారా ఎంత ప్రచారం జరుగుతుంది? అది అంటే నాట్ ఓన్లీ ఇప్పుడు మీలాంటి వాళ్ళు సత్సంగంలో 3-4 ఉన్నా చాలు, ఎందుకంటే వాళ్ళు తప్పించుకోవాలన్నమాట. అంటే ఎలాగ ఈ టీచింగ్ వెళ్ళాలి. ఇప్పుడు
నేను ఇంకో 10 years మీ టాక్స్ విన్నా నేను అప్లై చేయలేకపోతున్నాను అనుకోండి, అంటే థాట్స్ ని అబ్జర్వ్ చేయడం కానీ నా కోపాన్ని అబ్జర్వ్ చేయట్లేదు అనుకోండి, ఇట్ ఈస్ అట్టర్ వేస్ట్ అండి. Utter waste. Only entertainment that I'm coming here and I can put in YouTube how many viewers, how many likes, how many dislikes, all useless. One thing, don't get disappointed. One day. అది జరుగుతుంది. అందుకే ఇప్పుడు ఒకటి మనకి ఏంటి లక్షణం కావాలంటే సీరియస్నెస్ కావాలి. ఆ సీరియస్నెస్ మనలో ఉందా లేదా చూసుకోవాలి. ఎవ్రీథింగ్ ఎల్స్ విల్ కమ్ అండ్ ఫాల్ ఆన్ యువర్ ల్యాప్, పడిపోతుంది అది ఆటోమేటిక్గా. ఆ ఫైర్ లేదనుకోండి మీలోని, సో నథింగ్ విల్ హ్యాపెన్. సో ఫైర్ ఉండి కూడా మీరు ఆందోళన పడిపోయి ఆ టార్గెట్ ఎప్పుడు నేను పొందుతాను అనుకున్నా కూడా పడదు. సో ఫైర్ ఉంటే చాలు అంతే. సో ద ఫైర్ విల్ బ్రింగ్ ఇట్ న్యాచురల్. అదే మీకు చాలాసార్లు చెప్పాను. అలాగే మనం 4 hours రిట్రీట్ పెట్టుకుందాం అనుకున్నాం కదా, అందులో ఇంకా లోతుగా వెళ్ళడం, ప్రాక్టీస్లోకి వెళ్ళడం జరుగుతుంటుంది. అలాగే 1 day రిట్రీట్ ఉంది కదా, నేచర్లోకి వెళ్దాం అనుకున్నాం, అక్కడ ఇంకా బాగా జరుగుతుంది. సో వీ షుడ్ డూ ఆల్ దట్. అదే మనకి ఇంట్రెస్టెడ్ పీపుల్ 2-3 చాలు, 10 మంది 20 మంది అక్కర్లేదు మనకి. అర్థమైందా? సో ఈవెన్ కృష్ణజీ అంటారు కదా, ఒక్కడైనా బయటపడితే నా జీవితంలో చాలని, చాలు అంతే, దట్స్ ఆల్. అది కాక బోల్డ్ మంది ఉన్నారు కదా మన మహాత్ములు, రమణ మహర్షి, ఎంతో వివేకానంద, అందరూ వచ్చారు కదా, మరి వాళ్ళు కూడా పెద్ద స్పీకర్స్, అవును అవును, దే ఆర్ స్ప్రెడ్ రియలైజ్డ్ సోల్స్. కానీ అందరూ మరి రమణ మహర్షి వెనకాల పడరు. ఎవరు దాడి? ఎందుకంటే ఎవ్రీ పర్సన్ హ్యాస్ హిస్ ఓన్ వే ఆఫ్ టీచింగ్. ఎస్. సో హీ వాంట్స్ టు పర్స్యూ దట్ ఓన్లీ. ఇప్పుడు మా ఎంత కృష్ణమూర్తి చెప్పినా somebody wants to follow Shankara, he will follow Shankara only. Let them. ఫాలో అవుతున్నారండి. ఫాలోయింగ్. అదేనండి. Nothing wrong in it. భారతదేశంలో తీసుకుంటే 90% అనేది అదర్ టీచర్స్ ని ఫాలో అవుతున్నారు. కృష్ణాజీని అనేది రైట్ వేలో ప్రాక్టీస్ చేస్తుంది 1% ఉండకపోతాను అనుకోండి. అది చదవడం కాదు, చదవడం అనేది చాలా పర్సెంటేజ్ ఉంటారు కాదు. ఈ ప్రాక్టీస్ చాయిసెస్ అవేర్నెస్. కానీ ఒకటి నెసెంట్ వర్జిన్ టీచింగ్ ఇది. అంటే ఎక్కడా కూడా ఇంతవరకు ఆ సెల్ఫ్ నోయింగ్ గురించి అంత డెప్త్లోకి ఎవరు వెళ్ళలేదు. ఆయన ద్వారా వచ్చింది అంతే. అంత డెప్త్లోకి ఎవరు వెళ్ళలేదు. అంటే ఆత్మ గురించి మాట్లాడిన వాళ్ళు ఉన్నారు, రియలైజ్డ్ సోల్స్ ఉన్నారు, ఋషీస్ ఉన్నారు. సో యూ కెన్ రీడ్ ఎనీ నెంబర్ ఆఫ్ బుక్స్ బట్ యూ డోంట్ ఫైండ్ ద డెప్త్. అంటే మైండ్లోకి, థాట్లోకి అంత డీప్గా వెళ్ళి ఆ సెల్ఫ్ నోయింగ్ గురించి ఎవరు వెళ్ళలేదు. శ్వాస మీద శ్వాస ద్వారా అన్నది అది కొత్తదనం. శంకరాచార్య దగ్గర నుంచి చెప్పుకున్నారు, ఈరోజు అందరు మాస్టర్స్ చెప్పుకున్నారు సాంప్రదాయంలో. బట్ కృష్ణాజీ ఇస్ డిఫరెంట్ టూల్ తీసుకొని చెప్తున్న పరిస్థితి. మొన్న ఒక మెసేజ్, మీ మెసేజ్ చూసారు ఒకటి, మొన్న ఒక నిన్న ఇంత వారం వచ్చినాయని పెట్టారు, ఎలోన్నెస్ గురించి చదివారా? జ్ఞానజ్యోతిలో పడ్డది మొన్న 2 days క్రితం ఆయన రాశారు, ప్రొఫెసర్ గారు వెంకట్రావు గారు, మీ పేరే ప్రొఫెసర్ వెంకట్రావు గారు, ఎకనామిక్స్, బుల్లయ్య కాలేజ్. మీరు వచ్చినప్పుడే వచ్చారు ఆ వారు కూడా, ఇక్కడ పక్కన కూర్చున్నారు. సో ఆ మెసేజ్లో మీరు చదివి ఉంటారు. ఆ చదివిన మెసేజ్లో ఏముంది? సో ఆయన ఏమంటారంటే ఈ మహావీర్ గురించి వాళ్ళ గురించి రిఫర్ చేసి, ఎలోనెస్ అంటే అలా కొండల్లోకి అక్కడికి ఉండి అలా ఒంటరిగా అలాంటి ఉండడం వల్ల జ్ఞానోదయం అయింది వాళ్ళకి అన్నట్టుగా డిస్క్రైబ్ చేశారు దాన్ని. సో కృష్ణజీ అలాగే చెప్పడం లేదు. కృష్ణజీ ఏంటంటారంటే లోన్లీనెస్ పోతే ఎలోనెస్ వస్తుంది, లోన్లీనెస్ ఈజ్ ద సెల్ఫ్. సో ఆ లోన్లీనెస్ అనేది ఎదుర్కోలేకపోతుంది సెల్ఫ్, అందుకే డిపెండ్ అవుతుంది. ఆ డిపెండెన్స్ అంతా పోయినప్పుడు ఎలోనెస్లోనే మనం బ్రతుకుతామని. సో ఆయన వేలో ఆయన చెప్పుకొని వచ్చారు. అంటే సంసారంలో ఉండి ఛాలెంజెస్ మధ్య నుండి కృష్ణజీ ఎలాగంటే అతను ప్రపంచంలో ఉన్నారు, అంతర్ముఖంగా ఉన్నారు, రెండిట్లో ఉన్నారు. రమణ మహర్షి ఎలాగున్నారంటే ప్రపంచంలో లేరు, అంతర్ముఖులే ఉన్నారు ఎల్లప్పుడూ. కాబట్టి ఆయన ఆత్మస్థానం నుంచి ఎల్లప్పుడూ మాట్లాడతారు. ఎవరైనా క్వశ్చన్ వేస్తే ఎవరి ప్రశ్న వేస్తున్నారని అడుగుతారు, ఎప్పుడు ఆత్మనే రిఫర్ చేస్తారు. ఆయన వేరు. సో అదే చెప్తాను, రమణ మహర్షిని ఎలాగంటే ఆయన ఏ సాధన చేయలేదు. రమణ మహర్షి ఈజ్ ఏ స్టూడెంట్ అంతే. ఆ టైంలోనే సంబడి అంటే వాళ్ళ నాన్నగారు ఆవిడ చనిపోతే డెత్ ఎక్స్పీరియన్స్ ఆయన ప్రాక్టికల్గా చేయాలనుకున్నారు. సో ప్రాక్టికల్గా చేసినట్టు ఆ డెత్ లాగే ఆయన పడిపోయి చూసుకొని, అయితే నేను ఇది పడిపోయినా సరే నేను ఉన్నానన్నమాట, అయితే ఆ నేనెవరు అని ఎంక్వైరీలోకి వెళ్ళారు. సడన్గా ఆత్మజ్ఞానం డాన్ అయిపోయింది అతనికి.
అంటే డివైన్ హ్యాస్ టేకెన్ హిమ్ ఓవర్, మింగేసింది. మింగగానే ఏమవుతుంది, ఆయన ఆత్మస్థితిలోకి ఆ సైలెన్స్లోకి వెళ్ళిపోయారు. ఆ సైలెన్స్, కృష్ణమూర్తి చెప్పిన సైలెన్స్లోకి, డెప్త్లోకి వెళ్ళిపోయారు. ఆయన వెళ్ళిపోయి పూర్తిగా ఆయన పరబ్రహ్మ స్థితిని పొందగలిగి ఆయన ఇప్పుడు ఆయన ఏం మాట్లాడతారు, ఆ స్థితిలో నుంచి మాట్లాడతారు. ఎవరైనా క్వశ్చన్ వేస్తే ఎవరు క్వశ్చన్ వేస్తున్నారో చూడండి అంటారు. ఎవరు క్వశ్చన్ వేస్తున్నారంటే ది ఐ, ది సెల్ఫ్. మీరు ప్రశ్న వేశారు కదా, ఇది నాకు కావాలి అని అన్నారనుకోండి, ఎవరు కావాలంటున్నారు అంటే నేనంటే ఎవరు? చెప్పింది నేనంటే ఎవరు? నేనంటే ఎవరంటే మీరు ఫాల్స్ అయితోటే మీరు మాట్లాడుతున్నారని ఎల్లప్పుడూ చూపించడానికి ప్రయత్నిస్తూ మళ్ళీ అసలైన చూపించడానికి ప్రయత్నిస్తారు. అంటే అసలు నేను అంటున్నది ఘోషిస్తున్నటువంటి ఆత్మ ఒకటి ఉంది, అది వదిలేసి మీరు ఇంకో దాన్ని నేను అనుకుంటున్నారు అనే విషయాన్ని స్ఫురింప చేయడానికి ఏదో ఒక మాట్లాడి డైరెక్ట్గా సెల్ఫ్ చెప్తుంటారు, అంటే ఆత్మ గురించి మాట్లాడతారు. సో ఆయన ఏంటంటే డైరెక్ట్గా ఆత్మ విషయాన్ని ప్రపంచ స్థితిలో ఉంటుండగా పొందే విషయం కాదు, డైరెక్ట్గా పొందేశారు. అందుకని ఆయన ఆత్మలోనే జీవించారు చనిపోయిన వరకును. అయితే కృష్ణమూర్తి అలా కాదు, ప్రపంచంలో ఉన్నారు, ఆత్మస్థితిలోనే ఉన్నారు. ఇన్ 2 ways he is living. కృష్ణమూర్తి టీచింగ్స్ ట్యాంపర్ అవ్వలేదు వర్క్. They were still original because he passed away recently. Whereas if you see other all holy books, they were thousands or hundreds of years back, and so people like me tampered them according to their convenience. So maybe JK's teaching also will get tampered after 500 or 1000 years. ఆయనకి అందుకే భయం, ఎవరు కూడా దాన్ని అదే ఈ టీచింగ్స్ గురించి ఆయన చాలా చాలా కేర్ఫుల్గా లెటర్ రాశారు దాని మీద. కృష్ణమూర్తి ఫౌండేషన్లో ఉంది పెద్ద లెటర్ దాని గురించి. యూజీ కృష్ణమూర్తి అయితే ఆయన చెప్పాడు, ఎక్కడ కమెంట్ చేశారు, మీటింగ్ అవగానే వెంటనే ఆ క్యాసెట్ తీసేసుకున్నారు అని ఆయన జోక్ చేశారు. అంటే ఇప్పుడు మీకు అర్థమైందా, ఈ లోన్లీనెస్ అనేది ఆయన ఉద్దేశంలో ఏంటంటే మహాత్ములందరూ కూడా అలాగా ఏకాంతవాసంలో గడిపి ఆ లోన్లీనెస్ని పొందగలిగారు. సో లోన్లీనెస్ ప్రాపంచిక జీవితంలో ఉండదు అని. అది ఎలా సాధ్యం? అలా కాదు. అంటే ఎలోన్నెస్ అనేది అంటే ప్రపంచంలో ఉంటూ ప్రపంచానికి సంబంధించకుండా జీవించడం ఒకటి ఉంది, అది ట్రూ డానియల్. ఆ డానియల్ అంటే బాహ్య విషయాలను వదిలేయడం వల్ల కాదు, అంతరంగ విషయాల నుంచి విముక్తి రావడం వల్ల, అది చూడడం వల్ల వచ్చిన విముక్తి. సో అప్పుడు ఎలోన్నెస్లో ఉన్నట్టే కదా. నువ్వు కొండ మీద ఉంటేంటి, ప్రపంచంలో నీ భార్యతో ఉంటేంటి. అది పిల్ల వస్తే దీన్ని కుక్క వస్తే దీన్ని కుక్కగా మార్చారు, కుక్కని ఇట్లా స్టోరీ గెట్స్ అటాచ్డ్ టు దట్ స్మాల్. ఇదే విషయం రమణ మహర్షి ఒప్పుకోలేదు ఒక దగ్గర. అది నేను రేపు తెచ్చి రేపు సత్సంగంలో చదువుతాను. అది ఎవరో లేఖలని ఉంటాయి, ఆవిడ నాగమ్మ గారి లేఖ. ఆ పుస్తకంలో ఒక దగ్గర తండ్రి కొడుకులు వాళ్ళ పేర్లు నాకు గుర్తులేదు, వాళ్ళ సంవాదం ఉంది, 2 ఋషులే. అయితే ఆ సంవాదంలో ప్రపంచంలో ఉంటూ ప్రపంచం నుంచి పారిపోయి యోగి అవ్వడం ఎందుకు, రాజ్యాన్ని వదిలేసి వచ్చేస్తాడు. దాని గురించి మాట్లాడుతూ చాలా చక్కగా ఉండాలి. 2 సంవాదం అనమాట. అసలు రాజ్యంలో నువ్వు పారిపోవడం ఆధ్యాత్మికత కాదు, అందులో ఉండి నువ్వు ఆ సైలెన్స్లోకి రావాలి, అది గొప్పతనం అని చివరికి స్టేట్మెంట్. అది రమణ మహర్షి ఎన్నోసార్లు చదివి శిష్యులకు వినిపిస్తారు. అది కదా అవసరం. వీళ్ళందరూ ఏంటంటే ముళ్ళుతో తీయాలి, ఆలోచన చెడు ఆలోచన మంచి ఆలోచనతో తీయాలి అని అంటారు. అది నాట్ పాసిబుల్. అది ప్రాక్టికల్గా నాకు పాసిబుల్ కాదు. అందరూ చెప్పారు ఆలోచన, మంచి ఆలోచన, చెడ్డ ఆలోచన 2 ఉండేటప్పుడు వైరుధ్యం తప్పదు, కాన్ఫ్లిక్ట్ తప్పదు. అసలు ఆలోచన 2 విధాలుగా విభజింపబడ్డమే కాన్ఫ్లిక్ట్. ఇప్పుడు ఈవెన్ క్రిస్టియానిటీ కానీ శంకరాచార్య అద్వైతాన్ని took so many years, 500 years, 1000 years to
రీచ్ దిస్ స్టేజ్. ఈవెన్ అది దాంట్లో ఏంటి అంత మనకి ఆశ చూపిస్తుంది, నీకు లాభం వస్తుంది. దీంట్లో ఏం లేదు. ఇట్ విల్ టేక్ మోర్ టైం. డెఫినెట్లీ ఎందుకంటే సెల్ఫ్ వాంట్స్ దట్ ఓన్లీ, ఈ సెల్ఫ్ అక్కర్లేదు. డెఫినెట్లీ వన్ డే ఆర్ ద మేబీ ఆఫ్టర్ సో మెనీ సెంచరీస్. ఎన్ని సెంచరీస్ ఇట్ విల్ టేక్. తర్వాత తప్పకుండా చాలా టైం పడుతుంది. కృష్ణరాజు టీచింగ్స్ లో అట్రాక్షన్ కు నేను ఒకటి, అంటే వినడం వల్ల అట్రాక్ట్ అయిన వాడిని. సో నేను 2001లో నుంచి ఆత్మ సాక్షాత్కారం చెప్పే గురువు కోసం అన్వేషణ చేస్తున్నాను. విద్య నేర్పించే గురువు కోసం అన్వేషణ చేస్తున్నాను 2001 నుంచి. 1లో మా బావగారు విడిచిపెట్టారు. నిశ్శబ్ద మహారాజు గారి కాన్సెప్ట్ మీకు తెలిసే ఉంటుంది. కానీ సిమిలర్ కాన్సెప్ట్ వారికంటే 400 సంవత్సరాల క్రితం ఆయన శివరామకృష్ణుల వారని అచల పరిపూర్ణ సిద్ధాంతాన్ని ఆయన ప్రపోజ్ చేశారు. శంకరాచార్యులాగా అచల పరిపూర్ణ అద్వైతాన్ని మించిందని చెప్పి వాళ్ళు చెప్తుంటారు. అందులో ఒకరు ఆ సాంప్రదాయంలో మా బావగారు గురువు గారు. ఆయన 2001 విడిచిపెట్టిన దగ్గర నుంచి అలాంటి వ్యక్తి కోసం తిరుగుతున్న క్రమంలో వారు ఒక ఓల్డ్ ఏజ్ అసోసియేషన్ ఒకటి ఉంది, సీనియర్ సిటిజన్ హాస్టల్కి వచ్చి వారు జస్ట్ 1 అవర్ లెక్చర్ అయ్యారు. అక్కడ అమనస్క యోగం మీద రిట్రీట్ జరుగుతున్న జూలైలో అని చెప్పేసి ఒక పాంప్లెట్ వారు డిస్ట్రిబ్యూట్ చేశారు. అమనస్క యోగం అన్న ఒకే ఒక పదంతో నేను ఆ రిట్రీట్లో పార్టిసిపేట్ చేశాను. ఏంటి, ఈ సాంప్రదాయంలో ఒక మంత్రం చెప్తారేమో, ఆ మంత్రం ద్వారా ఈ సాక్షాత్కారం అవుతుందని చెప్పేసి నేను రిట్రీట్కి వస్తే అక్కడ కృష్ణమూర్తి గారు కనిపించారు. సెల్ఫ్ రియలైజేషన్కి సెల్ఫ్ నోయింగ్ ఒకటే వే. సెల్ఫ్ రియలైజేషన్ త్రూ సెల్ఫ్ నోయింగ్. నో మంత్ర నో యంత్ర. ఆ సెల్ఫ్ నోయింగ్ అన్నది ఎంతవరకు కరెక్ట్ అన్నది వీరి ద్వారా అక్కడేం అర్థం కాలేదు. 30 members పార్టిసిపేషన్, 25 అనుకుంటే ఇంక ఎక్సెస్ వచ్చేసారు. వారికి ప్లాన్ చేస్తే లిమిటెడ్ ప్లాన్ చేస్తే జస్ట్ అందులో హాఫ్ ఆఫ్ ది పర్సన్స్ ఫాలో అవుతూ వస్తున్న క్రమంలో నేను ఒకడు. కానీ తీరా చూస్తే నాకు మంత్రం మీద యంత్రం మీద అన్నీ పోయి సెల్ఫ్ నోయింగ్ అన్నది. సో కాబట్టి ఆ విషయం టేస్ట్ చేసి తెలుస్తుంది. వారు 2 రోజులు రిట్రీట్లు ఏమీ మాకు అర్థం కాదు. ఎందుకంటే ఆ సాంప్రదాయం ప్లస్ కృష్ణమూర్తిని కలిపి చెప్పారు వారు. ఈ 1.5 years 1 year 8 months నుంచి వారు సెల్ఫ్ నోయింగ్ కోసం చెప్తున్న క్రమంలో ఒక టేస్ట్ అన్నది ఏం తెలిసి వచ్చింది. ఈజ్ ద రైట్ వే. ఏ మంత్రం కూడా పనిచేయదు సెల్ఫ్ నోయింగ్ కాదు. చాయిసెస్ అవేర్నెస్ ఆఫ్ వాట్ ఈజ్ అన్నది ప్రాక్టీస్ కంటే ఇంకేది కూడా సెల్ఫ్ రియలైజేషన్ లీడ్ చేయడం అని చెప్పేసి ఇందాక ఒక మాట అని ఆపేస్తాను, ఇంకోసారి అని చెప్పేస్తాను. ఇక్కడ సెల్ఫ్ రియలైజేషన్ అనేది ఒకటి ఉంది. ఇక్కడ జ్ఞానజ్యోతి ద్వారా ఉంది. దానికి సెల్ఫ్ నోయింగ్ కానీ కృష్ణమూర్తి కానీ ఒక వేదిక. అంటే మేము ఇక్కడ ఎందుకు వస్తున్నామని మీరు ఎందుకు వస్తున్నారు వాళ్ళు చెప్తారు సార్. మరి మేము ఎందుకు వస్తాం మాకు తెలియాలి. కాబట్టి నేనంటే ఇక్కడ సెల్ఫ్ రియలైజేషన్ కోసం వస్తున్నాను. అది పొందాలంటే ఇది పొందాలి. సెల్ఫ్ నోయింగ్, సెల్ఫ్ రియలైజేషన్ త్రూ సెల్ఫ్ నోయింగ్. ఇప్పుడు డిస్కషన్ అంతా కూడా సెల్ఫ్ నోయింగ్ కింద వస్తుంది. బట్ బియాండ్ దట్ సెల్ఫ్ రియలైజేషన్ అనేది ఇక్కడ ఉంది. ఈజ్ నాట్ ఎక్స్క్లూజివ్లీ టీచింగ్స్ ఆఫ్ కృష్ణాజీ. సెంటర్ అనేది నాట్ ఎక్స్క్లూజివ్లీ టీచింగ్స్ ఆఫ్ కృష్ణాజీ. బట్ కృష్ణాజీ టీచింగ్స్ అనేది బేస్ ఫర్ సెల్ఫ్ రియలైజేషన్. కాబట్టి డిస్కషన్స్ అవే అవుతున్నాయి తప్ప ఇట్ ఈస్ నాట్ మెంట్ ఫర్ ది టీచింగ్స్ ఆఫ్ సెల్ఫ్ కృష్ణాజీ. 100% కాదు సెల్ఫ్ రియలైజేషన్. అందుకే మన ఇక్కడ పక్కన రావణ మహర్షి గారు, మా అటు శ్రీనివాస మహారాజు ఉన్నారు. సో ఇక్కడ సాంప్రదాయం కూడా ఉంది ఈ సెంటర్. సో క్లారిటీ ఉండడం కోసం నేను జస్ట్ ఈ సందర్భాన్ని జస్ట్ వస్తుంది క్లారిటీ కోసం. సెల్ఫ్ రియలైజేషన్ కూడా ఇక్కడ చెప్తారు. బట్ అది అందుకు నాలాటోడు నేను ఉన్నాను ఇక్కడ. నేను అన్నం లేదు, ఇక్కడ వారు అన్నారు, అందుకు నేను ఉన్నాను ఇక్కడ. ఆయన చెప్తారు కృష్ణమూర్తి కూడా సెల్ఫ్ రియలైజేషన్. ఇక్కడ జ్ఞానజ్యోతి సంస్థలో
ఇప్పుడు సెల్ఫ్ రియలైజేషన్ కాన్సెప్ట్ కూడా ఉంది. అది అది కూడా తెలుసుకోవడం కోసం అన్నది నేను ఎక్స్ప్రెస్లీ నేను వస్తున్నాను. సెల్ఫ్ రియలైజేషన్ అంటే కృష్ణజీ సెల్ఫ్ నోయింగ్ ఒక్కటే ఎందుకు మాట్లాడతారంటే, సెల్ఫ్ నోయింగ్ వల్ల ఆ శూన్యత అనేది మనకి కలుగుతుంది. శూన్యత కలగందే నిజంగా మనం ఏంటి అనేది తెలియదు. యూ కెన్ ఓన్లీ యు ఆర్ ఓన్లీ పార్ట్, అది ఒక్కటే మీకు తెలుసు. బట్ యూ డో నాట్ నో వాట్ ఈజ్ హోల్. సో టు కమ్ అప్ ఆన్ ది హోల్, ది పాస్ట్ మస్ట్ బి డిజాల్వ్డ్. ది పార్ట్, ఆ పార్ట్ మస్ట్ బి డిజాల్వ్డ్ అంటారు. పార్ట్ ఎలా డిజాల్వ్ అవుతుంది? సెల్ఫ్ నోయింగ్ వల్ల డిజాల్వ్ అయిపోద్ది. ఎనీ ప్రాక్టీస్ విల్ నాట్ డిజాల్వ్ ద పార్ట్. సో ఆ పార్ట్ డిజాల్వ్ అయిపోతే ఉన్నదేంటి? హోలే ఉంటుంది. అది హోల్ అని మాట్లాడతారు. సో సాంప్రదాయం దాన్ని సెల్ఫ్ అని మాట్లాడుతుంది, అంటే బిగ్ సెల్ఫ్ అంటుంది, లేకపోతే పరబ్రహ్మ అంటుంది. అలాగే యూజ్ ఇట్, వర్డ్స్ ఆర్ డిఫరెంట్. బట్ కొన్ని కారణాల వల్ల కృష్ణమూర్తి ఒక అవతారం లాగా అన్నమాట. ఏ కారణంతో వచ్చారంటే ఆయన సాంప్రదాయంలోని గురువులు, సాంప్రదాయం చాలా వెరీ ఫ్యూ గురుస్ ఆర్ జెన్యూన్ గురుస్. గురువు పేరుతోటి, సాంప్రదాయం పేరుతోటి ప్రపంచం అంతా కూడా సర్వనాశనం చేస్తారు. అది కృష్ణమూర్తి బాధ. అందుకనే హీ నెవర్ యూజ్డ్ దోస్ వర్డ్స్. సెల్ఫ్ రియలైజేషన్ అని కానీ, ఆత్మని కానీ, భగవంతుడిని పొందాలని కానీ ఆయన ఎప్పుడు యూజ్ చేయలేదు. కారణం ఏంటంటే ఆయనకి ఇష్టం లేక కాదు. ఆయనకి ఇష్టం లేక కాదు. ఇఫ్ యూ అండర్స్టాండ్ కృష్ణమూర్తి రైట్లీ, హీ నోస్ దట్, హీ నోస్ ఆల్ థింగ్స్ అబౌట్ రీఇన్కార్నేషన్, అబౌట్ గాడ్ అండ్ ఎవ్రీథింగ్ హీ నోస్ అబౌట్ మాస్టర్స్. బికాస్ ఆయన మాస్టర్స్ దగ్గరికి వెళ్ళే ఆ జ్ఞానం పొందారు కూడా 11 ఏళ్ల వయసులో. సో కాబట్టి అదంతా తెలుసు లోపట. కానీ మళ్ళీ అదే మాట్లాడితే అప్పుడు బ్లాక్ అయిపోయి సెల్ఫ్ నోయింగ్ ఎవడు వెళ్ళడు, మళ్ళీ పాత దాంట్లోకి వెళ్ళిపోతారు. పాత దాంట్లోకి వెళ్ళి ఎన్నాళ్ళు ఈ బంధంతో ఉంటారని ఆ వొకాబులరీ అంతా కూడా ఆయన పక్కన పెట్టేసి కొత్త వొకాబులరీ వాడి సెల్ఫ్ నోయింగ్ ద్వారా అంటారు. అంటే ఏంటి? ఇప్పుడు చూడండి, పతంజలి మహర్షిని తీసుకుంటే యమ, నియమ, ఆసన, ప్రాణాయామ, ప్రత్యాహార, ధ్యాన, ధారణ, సమాధి అని పెట్టి అష్టాంగ మార్గం పెడతారు. సో యమ నియమాలు మొదట ఎందుకు చెప్పారు అంటే కంట్రోల్ ఆఫ్ ది బాడీ, కంట్రోల్ ఆఫ్ ది మైండ్ అని చెప్పారు. అంటే ఈ కంట్రోల్ అనేటువంటి పదం కృష్ణమూర్తి వాడలేదు. ఎందుకంటే సెల్ఫ్ నోయింగ్ వల్ల అది పోవాలి, కానీ కంట్రోల్ చేసేవాడు ఒకడు ఉంటే, కంట్రోల్ చేయబడేది ఉంటే కాన్ఫ్లిక్ట్ అవుతుందని. సో చాలా లోతుగా వెళ్ళి ఆయన ఏం చేశారంటే పరిశుద్ధమైన మనస్సు అంటే క్రిస్టియానిటీ చెప్తుంది పరిశుద్ధత గురించి. సో ఆ పరిశుద్ధత ఎలాగొస్తుంది? మైండ్ కెనాట్ క్రియేట్ దట్ సేక్రెడ్నెస్. పరిశుద్ధత రాదనమాట. సో పరిశుద్ధత ఎలాగొస్తుందంటే నాలో నన్ను కుళ్ళు నేను చూసుకుంటే, ఆ కుళ్ళు నుంచి బయట పడిపోవాలని నాకు తాపత్రయం పుడితే కుళ్ళలో ఉండలేను కనుక నేను బయటకు వచ్చాను. ఆ బయటకు రావడమే పరిశుద్ధత అంటారు. పరిశుద్ధత గురించి ఎందుకు ఆలోచించడం అంటారు. పరిశుద్ధత మళ్ళీ ఐడియల్ అయిపోతుంది, ఆదర్శం. అప్పుడు దాంతో నువ్వు ఫైట్ చేస్తావు. నువ్వు ఎలాగున్నావు, నువ్వు ఏ కుళ్ళి కాలంలో జీవిస్తున్నావో చూడంటారు. కుళ్ళి కాలంలో ముంచుతారు ఆయన. అప్పుడు దాంట్లో ఉండలేక నువ్వు బయటకు వస్తావు. అది సెల్ఫ్ నోయింగ్. సో అది చూడడానికి ఆయన చెప్పారు. కానీ సో ఎప్పుడైతే బయటకు వచ్చేసావో ఆ పవిత్రత ఉందో, పతంజలి మహర్షి ఏంటంటారు, ఎక్కడైతే పవిత్రమైన పరిశుద్ధమైన మనస్సు ఉంటుందో అక్కడే ఆత్మ ప్రకాశం విరాజిల్లుతుంది అంటారు. సో ఎవరు చెప్పినా అదే. కానీ ఆ పరిశుద్ధమైన మనస్సు రావడం ఎలాగా? అపరిశుద్ధతను నువ్వు చూసుకోవడం వల్ల పరిశుద్ధతలో అడుగు పెడతావు. ఆయన ఆర్డర్ అండ్ డిజార్డర్ అని పెట్టారు దానికి పదాలు. ది ఆర్డర్ అండ్ ది డిజార్డర్. వెన్ యూ సీ ది డిజార్డర్ యూ కమ్ టు ది ఆర్డర్ అంటారు. అదే పరిశుద్ధమైన మనస్సు. అంటే రకరకాల పేర్లు మార్చారు. అయితే ఆయన ఎక్కడ బిగిన్ చేశారు? అందరిలాగా కాకుండా, ఈ ట్రెడిషన్లో లాగా కాకుండా ఆయన ఏం చెప్పారంటే నెగిటివ్ నుంచి పాజిటివ్కి వెళ్ళమన్నారు. ఇఫ్ యూ థింక్ అబౌట్ ది పాజిటివ్, ఆత్మ ఆర్ గాడ్ ఆర్ సంథింగ్ ఎల్స్, యు ఆర్ గ్రేట్ అండ్ దాంతో ఐడెంటిఫై అయిపోతే నువ్వు అదే ఆలోచించి కూర్చుంటే నీ కుళ్ళు ఎప్పుడు చూసుకుంటావు. నీ కుళ్ళు వదలకుండా నువ్వు ఆత్మజ్ఞానాన్ని ఎలా పొందుతావు? సో ఇట్స్ ఆల్మోస్ట్ ఏ డైరెక్ట్ వే. సో నెగేషన్ ఇస్ ది మోస్ట్ పాజిటివ్ వే హీ సేస్. సో అందుకని డైరెక్ట్గా చూడమంటున్నారు దాన్ని. సో అలాగనే ఆత్మ లేదు, భగవంతుడు లేదు అని ఆయన అనడం లేదే. కానీ కృష్ణమూర్తిని చదివిన వాళ్ళు ఎక్కువగా ఏంటంటే ఈ బ్లాక్లో కే లిమిటేషన్లో పడిపోయారు. దట్ ఇస్ కర్మ. అంతే. కే లిమిటేషన్స్ అంటే కృష్ణమూర్తి వర్డ్స్ దేని గురించి ఉండవు కదండి. అంటే సాంప్రదాయం గురించి దేని గురించి మాట్లాడరు. ఆయన వర్డ్స్ కొన్ని ఉంటాయి. ఆ వర్డ్స్ పట్టుకొని యుద్ధం చేస్తుంటారనమాట.
దీని అర్థం ఇదే, దీని అర్థం ఇదే, దీని అర్థం ఇదే అని దాంట్లోనే బందీ అయిపోయారు అనమాట. దే ఆర్ లిమిటెడ్ టు ది కే వర్డ్స్. డిబేటింగ్ అండి. అప్పుడు మీరు ఎక్కడ కృష్ణమూర్తి ఫౌండేషన్కి వెళ్ళి మీరు కూర్చుంటే నలుగురు మధ్యని వాళ్ళు ఎంత లిమిటేషన్లో ఉన్నారో మీకు తెలుస్తుంది. మన విజయవాడ జరిగిందండి. డాక్టర్ గారు మీరు వచ్చా వెళ్ళారా? నేను వసంత వేర్లో విజయవాడ మన ఫిబ్రవరిలో జరిగింది 2 days. ఇంకా అక్కడంతా ఏంటంటే ఇదే డిస్కషన్. ఒక్కరు ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు అన్నది జస్ట్ వీ ఫైండ్ ఓన్లీ సింగిల్ పర్సన్ శివరామ్ గారు అని. ఎందుకంటే ఏ ట్రూ భక్త వెన్ హీ రీచెస్ దట్ స్టేట్ ఆఫ్ పరాభక్తి, ద పరాభక్తి ఈస్ బియాండ్ ద డ్యుయాలిటీ. ద్వైతానికి అతీతమైంది. అంటే అక్కడ భగవంతుడు భక్తుడు లేడు, అది పరాభక్తి. సో ఆ పరాభక్తి స్టేట్కి రామకృష్ణ పరమహంస వెళ్ళడానికి తోతాపురి అవసరమైంది. తోతాపురి ద్వారా ఆయన ఆ పరాభక్తి స్టేట్కి వెళ్ళగలిగారు అనమాట, రామకృష్ణ పరమహంస కూడా. సో అన్లెస్ ఏ గ్రేట్ భక్త ఆల్సో గోస్ టు ది పరాభక్తి స్టేట్, అండ్ ఎ మ్యాన్ హూ గాట్ ది పరాభక్తి స్టేట్, దట్ ఈస్ ద అద్వైతిక్ స్టేట్ ఆఫ్ ద సెల్ఫ్ రియలైజేషన్ ఆర్ సమాధి, అతనికి మాత్రమే భక్తి గురించి తెలుస్తుంది. జ్ఞానికే మహాభక్తుడు అవుతాడు, మహాభక్తుడే జ్ఞాని అవుతాడు. వాళ్ళిద్దరికి భేదం లేదు. కానీ ఎలా ఉంటుందంటే అక్కడ జ్ఞానం వేరు భక్తి వేరు అనుకుంటారు. అది బిగినింగ్లో కరెక్టే, కానీ పరాభక్తి స్థితికి చేరుకున్న తర్వాత ఇద్దరు ఒకటే. ఎందుకంటే రమణ మహర్షి కూడా, ఆ రమణ మహర్షి అంత అద్వైతవాది కదా, అతను ఈజ్ ఎ గ్రేట్ నాన్ డ్యూయలిస్టిక్ మాస్టర్ కదా, అద్వైత వ్యాధి అతను గురువు కదా, మాస్టర్ కదా. ఆయన చెప్తారు, నేను నటరాజస్వామి విగ్రహం దగ్గరికి వెళ్ళేసరికి కళ్ళంట నీళ్ళు వచ్చేసాయి, నాకు ఎంతో భక్తిభావం నాలోంచి పురుగులు పిండి అన్నారు. ఆత్మజ్ఞానం సిద్ధించి ఆత్మతో జీవిస్తున్న వ్యక్తి నటరాజస్వామి దగ్గర అలా జరిగింది అనడానికి కారణం ఏంటి? ఆయన అందిట్లో ఉన్నారు కదా. సో ఎందుకు అలా జరిగింది ఆయనకి అంటే, అక్కడ కేవలం అక్కడ ఒక విగ్రహం చూసి రావడం లేదు, మరేదో చూసి రావటం లేదు, కానీ ఆయన స్థితి అక్కడికి వెళ్ళేసరికి అలాగ మారిపోయింది అంతే. సో అందుకని ఆ భక్తి స్థితి ఎప్పుడు కలుగుతుందో, జ్ఞానస్థితి ఎప్పుడు కలుగుతుందో ఆ శూన్యమైన మనస్సుకు తెలీదు. సో భక్తి రూపంలో వచ్చేస్తుంది, ఒక్కోసారి జ్ఞాన రూపంలో ఒక్కోసారి వచ్చేస్తుంది, ఏ రూపంలో వస్తుందో తెలియదు. ఎందుకంటే అది అపారమైన విషయం అది. సో అందుకని మనం లిమిటేషన్స్లో ఈ భక్తి గురించి మాట్లాడి, జ్ఞానం గురించి మాట్లాడి అన్నీ కట్ చేసి ఇచ్చేసి డిసెక్ట్ చేసేస్తే అసలు ఏమి ఉండదు అందులో. ఆ భేదరహితమైనటువంటి ఆ స్థితిలో అన్నీ ఉన్నాయి. కానీ మనం అనుకుంటున్న భక్తి కాదు, షూర్గా. ఇప్పుడు మీరు ఈ డిస్క్రిప్షన్ తీసుకొచ్చారు బ్రదర్, ఎందుకంటే మన గురించి మాట్లాడుతున్నారు. ఇంకేంటి క్లోజ్ చేస్తుందామా, ఇంకేమున్నాయి? 4 hours ఉందా లేదా 1 day? అదే మీరు ఎప్పుడంటే అప్పుడు రెడీ. ఐఎమ్ రెడీ ఆల్వేస్. 4 hours ఇక్కడే జరుగుతుంది. ఫర్ 1 day we go out. 4 hours retreat, 4 hours satsang, including practicals. He will tell us how to see it on object. సరే ఈయన వైజాగ్ కృష్ణమూర్తి అటు వైజాగ్ అని పెట్టారు. లేదు, ఏం చేస్తారా ఎవరు వెళ్తారా అని కలెక్ట్ చేయడానికి పెట్టారా? డ్యూ టు కృష్ణమూర్తి టీచింగ్ దాన్ని బై దట్ స్ప్రెడ్ టు అదర్స్ అని మంచి ఐడియా. అలాగే ఇప్పుడు ఆయన చనిపోయారు కదా, ఆయన పేరు ఏం పేరు? డాక్టర్ గారి ఫాదర్ ఎవరు? బెందాల మృత్యుంజయరావు. మృత్యుంజయరావు ఉన్నప్పుడు 2 పేపర్లు యాడ్స్ ఇచ్చేవారట. అంటే హిందూ పేపర్లోని, ఈనాడులోని ఎక్కడ ఇలాగా ఒక కృష్ణమూర్తి గురించి అందరూ వస్తున్నాను. దానివల్ల 150 వరకు కొత్త వాళ్ళు వచ్చారు. అంటే వై డోంట్ వి గివ్ యాడ్స్ టు ద పేపర్? చిన్న యాడ్ అంటే మీకు హిందూ ఎవరైనా తెలిస్తే వాళ్ళకి ఇస్తే ఇలాగా మన ఏదైనా
ఇందులో publish చేస్తారు. ఇందులో అబ్బాయి ఫ్రెండ్ ఉన్నాడు. నాకు సార్, తెలిసిన ఎప్పుడు తెలుసు? నాకు తెలిసిన మటుకు కృష్ణమూర్తి ఇట్లా టీచింగ్స్ ఉన్నాయని కూడా ఎవరికి తెలియదు. కృష్ణమూర్తి ఒక ఆయన ఉన్నాడు, ఫిలాసఫర్, గ్రేట్ ఫిలాసఫర్ అని కూడా తెలీదు చాలా మన యాడిషనల్ మాత్రాన లైక్ మైండెడ్ పీపుల్ వస్తారు, లైక్ మైండెడ్ వస్తారు. మనం వాళ్ళ కోసం యాడ్. స్టూడెంట్స్ దగ్గర తీసుకెళ్ళాలి, ఇంజనీరింగ్ స్టూడెంట్స్. ఇప్పుడు బొల్లయ్య కాలేజ్ గురించి ప్రొఫెసర్ గారు వచ్చారు కదా, వారి ద్వారా స్టూడెంట్స్ దగ్గరికి వెళ్తే ఒకరు 10 మంది అయితే 10 మంది 100 మెంబర్స్ అవుతారు. అంటే మీరు అన్నట్టు ఒక్కళ్ళైనా మనకి చాలు, ఇద్దరైనా అవును చాలు. సీరియస్ ఇదే వస్తుందిలేండి. ఇప్పుడు నలుగురు వచ్చారు కదా, బొల్లయ్య కాలేజీలో విల్ ట్రై ఆల్ మెథడ్స్. అలాగే ఇప్పుడు దాని గురించి స్టూడెంట్ అయినా చచ్చిపోతుంది. ఒక స్టూడెంట్ ఇప్పుడు మన ఇల్లు ఒక 10 రోజులు ఇచ్చిన ఒక స్టూడెంట్ ఇంట్రెస్ట్ ఇస్తుందా? ఎందుకంటే బుల్లయ్య కాలేజ్ అంటున్నారు కదా, Sufferings, సాటర్డే సండే సఫరింగ్స్ అన్నది మళ్ళీ ఏజ్ పర్సన్ తెలిస్తే స్టూడెంట్స్ తెలుస్తుంది సార్. అంటే మీరు అంటే ఆయన సమయం ఏదైతే ఉందో ఒక గంట 100 మంది స్టూడెంట్స్ కి ఇచ్చేది ఇది పోల్చుకుంటే మళ్ళాంటి వాళ్ళు 100 మందికి ఇచ్చుంటే వాళ్ళకి రెస్పాన్స్ ఎవరు don't expect response. At least they should know that అదే టీచింగ్ మస్ట్ గో టు దెమ్ అండ్ కృష్ణమూర్తి is there somebody. ఎప్పుడో పని ఇప్పుడు కాకపోతే ఎప్పుడో చదువుతాడు. బట్ షుడ్ స్ప్రెడ్ ఇట్. రిజల్ట్ కోసం మనం చూస్తాం. అంటే ఇప్పుడు డాక్టర్ గారు ల్యాండ్ ఉంది, చేతితో విత్తనాలు పట్టుకున్నాం, జల్లాం, ఒక్క దగ్గరే మొక్కలు ఎగుస్తుంది, తత్తిమ విత్తనాలన్నీ పోతాయి. అలాగే 100 మంది 200 మంది స్టూడెంట్స్ ఉంటారు, జల్లుతాం, అందులో ఒక్కడే అట్రాక్ట్ అవ్వచ్చు, ఆ ఒక్కటి చాలు మనకి. అంటే ఇది ఏజ్ గ్రూప్ గురించి మాట్లాడుతున్నారు. ఏజ్ కాదు, మనకి సఫరింగ్స్ ఎక్కువ Age కాదు. రియాక్షన్ ఎక్కువ ఉంటుంది. నాకు నేను ఎప్పుడు 32 years అప్పుడే నేను చదివాను. స్టార్టింగ్ అండ్ రియలైజ్ బట్ అది కంటిన్యూస్ లేదు కానీ ప్రాబ్లమ్స్ ఆ ఏజ్ లో కూడా రియలైజ్. అది నాకు తీసుకొచ్చి నాకు ఇంట్రొడ్యూస్ చేసింది నాకంటే యంగ్ డాక్టర్ ఇంట్రొడ్యూస్ ఇన్ టీచింగ్. ఇప్పుడు ఎవరు ఆనందరావు గారు చిన్న పిల్లడి నుంచి చచ్చిపోయే ముసలోడు వరకు సమస్య లేనివాడు ఎవడు లేడు. అయితే పీపుల్ ఆర్ నాట్ అవేర్ ఆఫ్ దేర్ ప్రాబ్లమ్స్ ఆల్సో, దే ఆర్ అకస్టమ్ టు ప్రాబ్లమ్స్. అలాగే స్టూడెంట్ ఉన్నాడు అనుకోండి, ఆడికి 1000 సమస్యలు ఉన్నాయి, అయితే ఆడి సమస్యలు ఆడికి అవేర్గా లేడు. మనం తీసి ఒక్కొక్క నల్లపావుని చూపిస్తాం, అందువల్లరా నీ ఎడ్యుకేషన్ పాడుతుంది, ఇందువల్లరా నీది పాడు అని ఒక్కొక్క పావుని చూపిస్తే ఆడు చూస్తాడు, ఓ అమ్మో ఇలా ఎన్ని నాలో ఉన్నాయని. ఆ చూపించడం వరకే మన వంతు, తర్వాత ఏం చేసుకుంటాడో చేసుకొని ఆ పావుల్ని చూపించడం వరకే మన వంతు, అంతే టీచింగ్. ఎందుకంటే కృష్ణమూర్తి కూడా ఈ కాన్సన్ట్రేటెడ్ ఆన్ చిల్డ్రన్. ఎస్ చిల్డ్రన్, ఎస్ త్రూ ఎడ్యుకేషన్. Yes. అందుకే స్కూల్స్ గురించి చాలా ఫోకస్. దట్ ఈస్ వెరీ నెసెసరీ, దట్ ఈస్ వెరీ వెరీ నెసెసరీ. మానసిక స్థితిని ఆ స్టేజ్ నుంచి మార్చగలిగితే ఈ స్టేజ్ వచ్చేసరికి ఇంకా ప్యూరిఫై అయిపోతుంది. అదే కానీ మనకు అందుబాటు అన్నది మన ఏజ్ గ్రూప్ దొరికినంత ఈజీగా స్టూడెంట్స్ దొరకదన్నది విషయం నా అభిప్రాయం. అందుకే స్టూడెంట్స్లోకి వెళ్ళిపోవాలి, మనమే వెళ్ళాలి, అదే మనమే వెళ్ళాలి. అదే కదా మీరు అంటే ఇక్కడ ఎంప్లాయీస్ అంటే ఎవరు రారండి, నాకు ఇవాళ సెలవు లేదు, ఇది కాలేజ్ అయితే మనం వెళ్ళి దొరికిపోతారు. కాదండి కాలేజ్ ఒకటి ఉంది గోదావరిలో. ఎవరు వచ్చారు కదా, ఆయన బుల్లయ్య కాలేజ్ అన్నారు కదా, ఆయన బలరామ కృష్ణ గారు ఆయన Sunday or Saturday ఆయన మొన్న అడిగిన ఇట్లా అంటే తప్పక అరేంజ్ చేస్తామండి అన్నాడు. మీరు అడిగారా? నేను అడిగాను. అరే. చైర్మన్ అది ఇందులో ఆఖరివన్నీ డిలీట్ చేసి అక్కడికి వెళ్తే ఎవరైనా జర్నలిస్ట్ తెలిస్తే ఆ రోజు వస్తే ఆ జర్నలిస్ట్ అలాగే